రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అంటే అధికార పార్టీనే కాకోకుండా జనసేన పార్టీ నుంచి కూడా వారు ఈ కరోనా కట్టడి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, నిర్వాసితులకు కావచ్చు, వలస కూలీలకు కావచ్చు ఎలాంటి సేవా కార్యక్రమాలు అందిస్తున్నారని చర్చించడానికి అసలు ఈ లాక్డౌన్ పొడిగిస్తే పరిస్థితి ఇంకా ఎలా ఉంటుంది, లాక్డౌన్ పొడిగిస్తే మంచిదా, లాక్డౌన్ తొలగించి యథాప్రకారం ఉంటే మంచిదా అన్న విషయాలు కూడా తెలుసుకోవడానికి ఈరోజు స్కైప్ లో మనకు అందుబాటులో ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వాణిజ్య పన్నుల శాఖ మాజీ జాయింట్ కమిషనర్ అయిన తమ్మిరెడ్డి శివశంకర్ రావు గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి సార్, బాగున్నారా? బాగానే ఉన్నాను. చాలా యాక్టివ్గా ఉన్నట్టున్నారు సార్. ఏమి అంతా లాక్డౌన్ లో ఉన్నాం కదండి. కదా మీరు టెన్నిస్ ప్లేయర్, అవును, బాగా ఆడుతుంటారు కాబట్టి చాలా బాడీ యాక్టివ్గా ఉన్నట్టుంది. వెళ్ళొచ్చారు సార్ ఈ రోజు ఏమన్నా టెన్నిస్ కి? లేదండి, లాక్డౌన్ లో టెన్నిస్ కూడా వెళ్ళట్లేదండి, స్ట్రిక్ట్లీ లాక్డౌన్ పాటిస్తున్నానండి. ఖచ్చితంగా బాగా సిన్సియర్ గా ఉన్నట్టున్నారు సార్. మీరు సిన్సియర్ గా ఉంటారనుకున్నాను. అంటే విధి నిర్వహణ తప్పుకొని, అంటే విధుల నుంచి తప్పుకొని బయటకు వచ్చినా సిన్సియర్ గా ఉంటున్నారు అన్నమాట. అంటే సిన్సియారిటీ అన్నది అది ఇంబైబ్ అయిపోయిందండి, అలవాటు పడిపోయాను మొదటి నుంచి, చిన్నప్పటి నుంచి. అలవాటైన జీవితం అనమాట, అలా ముందు. అవునండి. మళ్ళీ ఎలా పొద్దుపోతుంది సార్ మీకు? అంటే మార్నింగ్ అయితే మామూలు డేస్ లో అయితే ఉదయం లేచి టెన్నిస్ వెళ్తారు, మిగతా సమయం అలా గడిపేసి మళ్ళీ ఈవినింగ్ ఒకసారి టెన్నిస్ కి వెళ్ళి వస్తారు, ఫ్రెండ్స్ అది ఇది జరిగిపోతుంది, కాలం అంతా కూడా సమయం అంతా అలా జరిగిపోతుంది, పార్టీ కార్యక్రమాలు అవి కూడా. ఈ రోజు బయటకు వెళ్ళడం లేదు, చాలా సిన్సియర్ గా మీరు చెప్పాలంటే ఇంటికే లాక్డౌన్, స్వీయ లాక్డౌన్ విధించుకున్నారు, మీరు ఇంటికే పరిమితం అయిపోయారు. మరి ఎలా పొద్దుపోతుంది మీకు? ఈ కాలాన్ని అంతా కూడా ఎలా ముందుకు పోతున్నది? అంటే నేను మొదటి నుంచి కూడా వెరీ గుడ్ బుక్ రీడర్ అండి. నేను అనేక పుస్తకాలు ఇంకా చదవలసినవి ఉన్నాయండి. నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని ఇవన్నీ ఎప్పుడు చదవడానికి నాకు టైం దొరుకుతుందా అని. సో అందుకని ఇప్పుడు నాకు ఇది ఒక అవకాశంగా తీసుకుని ఆ పుస్తకాలన్నీ కూడా ఇప్పుడు చదువుకుంటున్నానండి. అది ఆ రకంగాను. తర్వాత ఎక్కువగా నెట్లో ఉంటానండి, వేరియస్ గూగుల్లో సెర్చ్ చేసుకుంటాను. అంటే కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్, సెర్చింగ్ ఫర్ నాలెడ్జ్ అన్నది రెండు నా లైఫ్లో పార్ట్ అండి. కాబట్టి నాకైతే పెద్ద బోర్ అనిపించట్లేదు. చక్కగా కుటుంబంతో మంచి సినిమాలు చూసుకుంటున్నా. సినిమాలు చూస్తే సమయం కూడా గతంలో ఉండేది కాదు, ఇప్పుడు కూడా దానికి ఆ అవకాశాన్ని వినియోగించుకోవడం అన్ని నేనే బోర్ అయితే ఫీల్ కావట్లేదండి. లాక్డౌన్ పీరియడ్ లో అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. లాక్డౌన్ పీరియడ్ ని ఎంజాయ్ అనలేమండి, కాకపోతే సమయాన్ని సరైన రీతిలో ఉపయోగించుకుంటున్నానండి. ఓకే, ఏం సినిమాలు చూశారు సార్ ఫ్యామిలీతో కలిసి ఇటీవల ఇంట్లో కూర్చొని? చాలా సినిమాలు చూసాం నాగరాజు గారు. ఇప్పుడు 1 by 1 చెప్పాలి అని అంటే గతంలో చూడండి సినిమాలన్నీ గుండమ్మ కథ, మిస్సమ్మ, పాత సినిమాలు అన్నమాట. పాత సినిమాలు, కొత్త సినిమాలు అన్నీ కూడా. అంటే జనరల్ గా నేను థియేటర్కి వెళ్ళి సినిమా చూసేది తక్కువ అండి. సో ఇప్పుడు ఈ అవకాశంలో చాలా మా అబ్బాయి ఒక కంటేజియన్ అని ఒక మన వైరస్ మీద ఒక పిక్చర్ వచ్చిందండి 2011లో. కరోనా వైరస్ మీద వచ్చిందండి పిక్చర్. దాన్ని కాంటేజియన్ అని ఒకటి వచ్చిందండి, అద్భుతంగా ఉంటుందండి. దాంట్లో ఈ వైరస్ లక్షణాలు ఏంటి, అది ఎలా కంట్రోల్ చేశారు అన్ని, ఇంగ్లీష్ మూవీ అండి. సో ఈ రకంగా. అలాగే మలయాళంలో వైరస్ అనే పిక్చర్ ఒకటి వచ్చిందండి, సేమ్ మన కరోనా వైరస్ దీంట్లోనే. అలాగే తెలుగు ఫిలిమ్స్ చాలా వరకు మొన్న ఈ మధ్యన చూసామంటే చాలా ఐ లైక్ ఇట్ వెరీ మచ్. మలయాళం తెలుగు డబ్బింగ్ కనులు కనులు, ఐ థింక్ సమ్ టైటిల్ ఈజ్ దేర్. అందులో మంచి ట్విస్ట్లు కానీ ఆ క్రియేటివిటీ, ఐ లైక్ ఇట్ వెరీ మచ్. అలా టైప్ ఒకసారి శరాబీసి పిక్చర్ అమితాబ్ బచ్చన్ చూశానండి, ముఖద్దర్ కా సికిందర్. సో పాత సినిమాలు నేను గతంలో స్టూడెంట్ సమయంలో అమితాబ్ బచ్చన్ అంటే నాకు చాలా ఇష్టం అండి, ఆయన యాక్షన్ అన్న. షోలే కూడా మరొకసారి చూసాము. రిషి కపూర్ గారు ఈరోజు చనిపోయారు కదా? అవునండి, రిషి కపూర్ గారు అద్భుతమైన యాక్టర్ అండి. నేను ఎంఎస్సీలో చదువుతుంటప్పుడు రిషి కపూర్ గారు ప్రేమరోగ్ సినిమా చూశానండి. అప్పుడు మధ్యప్రదేశ్ లో నేను ఎంఎస్సీ మధ్యప్రదేశ్ నుంచి చేసేటప్పుడు. అదేం సార్ అంత దూరం వెళ్ళారా మీరు ఎంఎస్సీకి? అవునండి, నార్త్ ఇండియా వెళ్ళానండి. ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీ కదా మీరు? అంటే మళ్ళీ పిహెచ్డికి ఆంధ్ర యూనివర్సిటీ వచ్చానండి.
ఎంఎస్సి నేను జియాలజీ చదివానండి. జియాలజీ ఆంధ్ర యూనివర్సిటీలో సీట్లు తక్కువ. నేను ఓసీ వల్ల నాకు సీట్ రాలా. ఓకే. సో నాకేంటే ఎంఎస్సి ఖచ్చితంగా చేయాలనే పట్టుదల మీద నార్త్ ఇండియా వెళ్ళాను. ఓకే. ఓకే. So that also one of the opportunity in my life, and I can speak Hindi very, very fluently, and I can read and write and speak Hindi very fluently. సూపర్ సార్. అవునండి. దానివల్లే నేను బహుజన్ సమాజ్ పార్టీకి చాలా దగ్గరలోకి వెళ్ళడానికి నాకు అదొక పేమెంట్ లాగా ఏర్పడిందండి. ఓకే. ఓకే. అంటే లాంగ్వేజ్ కూడా కొన్ని వాటికి మనకు చూపుతాయన్నమాట. మనకు మార్గనిర్దేశకం ఉంటుంది. లాంగ్వేజ్ మీద పట్టు సాధించడం వల్ల మనకు. అయితే మీరు మధ్యప్రదేశ్కి వెళ్ళాలి సార్. పిహెచ్డి దేని మీద చేశారు సార్? అంటే యాక్చువల్ పిహెచ్డి నేను మ్యాంగనీస్ డిపాజిట్స్ మీద రిజిస్ట్రేషన్ చేశానండి ఆంధ్ర యూనివర్సిటీలో. మధ్యలో అది వదిలేసానండి. ప్రీ పిహెచ్డి కంప్లీట్ అయ్యాక ఆపేసి గ్రూప్ 1 మీద ఫోకస్ చేసి, అంటే సివిల్ సర్వీస్ ఎప్పుడైతే నేను ఫెయిల్ అయ్యానో తర్వాత రీసెర్చ్ జాయిన్ అవుదామని జాయిన్ అయ్యి మళ్ళీ అగైన్ గ్రూప్ 1 ఎప్పుడైతే నేను సెలెక్ట్ అయ్యానో దాన్ని కంప్లీట్ చేయలేకపోయానండి. తర్వాతను ఖాళీగా ఉండకూడదు అని చెప్పి ఎల్ఎల్ఎం చదివాను. అంటే ఆల్రెడీ బిఫోర్ బిఎల్ చేశానండి నేను. తర్వాత జాబ్ లో జాయిన్ అయ్యాకే బిఎల్ చేశాను. తర్వాత ఎల్ఎల్ఎం కంప్లీట్ చేశాను. నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాక ఎంబీఏ కంప్లీట్ చేశానండి. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఐఎమ్ రెగ్యులర్ ఒరేషియస్ రీడర్ అండి. చేస్తున్నానండి హైకోర్టులో కలిసి. ఆల్మోస్ట్ ఆల్రెడీ నేను మా ఫ్రెండే ఒక ఆయన సీనియర్తో ఆయనతో పాటు కలిసి ఇప్పటి వరకు నేను దగ్గర 50-60 అపీల్స్ ఫైల్ చేశాను. అండ్ ఐ పర్సనల్ ఆర్గ్యూడ్ 3 కేసెస్ అండి. ఏ సబ్జెక్ట్ ఎక్కువ చూస్తున్నారు సార్? నేను ఎక్కువ సోషల్ సబ్జెక్ట్స్ అండి. అంటే బెంతు ఒరియాలకి సర్టిఫికేట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు శ్రీకాకుళంలో. ఎవరికి సార్? బెంతు ఒరియాలు అని ఒక క్యాస్ట్ ఉంటుందండి. ఓకే సార్. దే కమ్స్ అండర్ ఎస్టీ అండి. ఓకే. వాళ్ళకి ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వకుండా రెవెన్యూ అథారిటీస్ ఇబ్బంది పెడుతుంటే దాని మీద నేను రిట్ ఫైల్ చేసామండి. ఆ కేసులు 2 వాదించానండి. అవునండి. కాకినాడలో సిఆర్జెడ్ లో స్థలాన్ని ఒకటి మన క్రిస్టియన్ మిషనరీస్ కి అన్నమాట శ్మశాన వాటికి ఇవ్వబోతుంటే దాని మీద ఒక రిట్ ఫైల్ చేసి స్టే తెచ్చాం. ఓకే. అంటే ఎక్కువ సోషల్ యాక్టివిటీకి సంబంధించినదండి. అంటే అడ్వొకేసీ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ద ఎర్నింగ్ ఆఫ్ మనీ బట్ టు హెల్ప్ ద నీడీ పీపుల్ అన్నది నా కాన్సెప్ట్. మరి గ్రూప్ 1 మీరు ఎప్పుడు సాధించారు సార్? గ్రూప్ 1 నేను 1995 అండి. 1995 బ్యాచ్. అవును, బ్యాచ్ అండి. 95 బ్యాచ్ అంటే ఇప్పుడున్న కలెక్టర్ సత్యనారాయణ గారు, అవునండి, మాజీ డిఎంఏ కన్నబాబు గారు, వీళ్ళంతా కూడా లక్ష్మీకాంత్ గారు అంటే రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీకాంత్ కూడా మీ బ్యాచ్ అనుకుంటా. లక్ష్మీకాంత్, కన్నబాబు, సత్యనారాయణ అండ్ నెల్లూరు కలెక్టర్ శేషగిరి బాబు, ఈస్ట్ గోదావరి కలెక్టర్ మిస్టర్ మురళీధర్ రెడ్డి, వీళ్ళంతా నా బ్యాచ్ మేట్స్ అండి. తర్వాత కృష్ణా కలెక్టర్ ఇంతియాజ్ మై సీనియర్ అండి. ఓకే. ఓకే. ఇంతియాజ్ అహ్మద్ గారు ఉన్నారు కృష్ణా జిల్లా కలెక్టర్. అవునండి. వాళ్ళ మామయ్య గారే కదా మన దివంగతులయ్యారండి. దురదృష్టం. ఇస్మాయిల్ గారు, డాక్టర్ ఇస్మాయిల్ గారు మంచి పేరుగాంచిన వైద్యులు. ఆయన చనిపోయారు పాపం. ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన రాలేకపోయారు. ఇంతియాజ్ గారు రాలేకపోయారు. విధి నిర్వహణలో రాలేకపోయారు పాపం. అవునండి. ఇంత పెద్ద బ్యాచ్ ఉంది సార్ మీకు. ఇంకా స్టేట్ లో మీ బ్యాచ్ అంతా చాలా మంది ఉన్నారంట. చాలా మంది బ్యాచ్ ఉండడంతో పాటు వాళ్ళతో మానవ సంబంధాలు నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. నాకు అందరితో మాట్లాడారు సార్. రిజైన్ చేసేటప్పుడు విఆర్ఎస్ తీసుకుంటే అందరితో మాట్లాడారు మీ ఫ్రెండ్స్ అందరితో? అంటే జనరల్ గా నేను కొద్ది మందితో మాట్లాడానండి. ఎందుకంటే ఒక స్టబర్న్ డెసిషన్ ఇన్ మై లైఫ్ అండి. నేను 4 సంవత్సరాల 8 మాసాలు సర్వీస్ విడిచిపెట్టి వస్తున్నానండి. సో ఈ డెసిషన్ తీసుకునేటప్పుడు టూ మెనీ సజెషన్స్ లీడ్స్ టు ది కమోషన్, గందరగోళం సృష్టిస్తాయి. అందుకు ఇంపార్టెంట్ నాకు 2 క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారండి. ఇప్పుడు మన సెర్ఫ్ సిఇఓ రాజబాబు ఐఏఎస్ నా బిలౌడ్ ఫ్రెండ్ అండి. నా శిష్యుడు కూడా నా దగ్గర ట్రైనింగ్ అయ్యాడు ఆయన. ఆయనతో 2 కూర్చొని డిస్కస్ చేసామండి. అలాగే నాకు ఇంకొక అడ్వకేట్ ఫ్రెండ్ హైదరాబాద్లో ఉన్నాడు. తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్. ఎక్కువ మందితో నేను డిస్కస్ చేయలేదండి. ఎందుకంటే ఇది నా లైఫ్ సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకునే ముందు. అలాగే మన బొలిశెట్టి సత్య గారు యాక్చువల్గా
నేను ఇటు రావడానికి ప్రధానమైనటువంటి ప్రభావితం చేసిన వ్యక్తి బొలిశెట్టి సత్యనారాయణ. సత్యనారాయణ గారు. అవునండి. సార్ కాకపోతే నాకు ఇంతవరకు మీరు చెప్పిన పేర్లందరూ కూడా కలెక్టర్లు అయ్యారు కదా, మరి ఎక్కడ అవును. మీరు కలెక్టర్ గా పనిచేయలేదు కదా మీరు? అంటే ఇక్కడ ఏమైందంటే చాలా మంచి ప్రశ్న వేశారండి. సార్ గ్రూప్ 1లో నేను 7th ర్యాంక్ సాధించాను. ఓకే సార్. 6th ర్యాంకు మా సత్యనారాయణ అండి. సార్ 5th ర్యాంకు కన్నబాబు అండి. ఆ, 1st ర్యాంకు మన శేషగిరి బాబు. 2nd ర్యాంక్ మురళీధర్ రెడ్డి అండి. 3rd ర్యాంకు లక్ష్మీకాంతం. ఆ సార్. 8th ర్యాంకు వెంకట్రామరెడ్డి అండి. ఆ, ఇప్పుడు తెలంగాణలో పనిచేస్తున్నాడు ఓకే. ఐఏఎస్ ఆఫీసర్గా. ఆ, నేను 7th ర్యాంక్ అండి. ఆ, ఏమైందంటే అదే సంవత్సరంలో నోటిఫికేషన్లో లా ప్రిఫరెన్షియల్ క్వాలిఫికేషన్ అని పెట్టారండి. ఆ, ఆ టైం 7th ర్యాంక్కి 8th ర్యాంక్కి ఈక్వల్ మార్క్స్ వచ్చాయండి. ఆ, 8th ర్యాంక్ వెంకటరామరెడ్డికి లా ఉందండి. ఆ, సో ఆయన్ని ప్రిఫర్ చేసి నన్ను కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పంపించారు. ఓకే ఓకే. సో తర్వాత నేను ఈ కన్ఫర్డ్ ఐఏఎస్కి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండి. ఆ, ఎందుకంటే నాకు 14 అవుట్ స్టాండింగ్లు ఉన్నాయండి. కన్ఫర్డ్ ఐఏఎస్కి 7 ఉండాలండి. ఆ, నాకు ఇంట్రెస్ట్ లేదండి అప్పటికే. ఇంకా ఎందుకు అనవసరం, నేను ఎందుకంటే రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా సోషల్ మూవ్మెంట్లో ఉంటానండి నేను. ఓకే సార్. చాలా మంది అప్పుడు అనేవారు, మీరు ఉద్యోగంలో ఉంటూ బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు, ప్రమాదం కదా అని. అంటే ఏముంది, తీసేసి ఉద్యోగం కదా తీస్తారు. అంతకుమించి నేను దేశద్రోహం కుట్రలు ఏం చేయట్లేదు కదా. నేను సిద్ధాంతాలు చెప్తున్నాను, అంబేద్కర్ భావజాలు చెప్తున్నాను, సమాజం ఎలాగుంది, సామాజిక నిర్మితి ఎలాగుంది, సమాజం ఎలా పరివర్తన చెందాలని చెప్తున్నాను. అది తప్పు లేదు కదా అని ఆ యాంగిల్ ఎక్కువగా వెళ్ళిపోవడం వల్ల నాకు దీని ఎందుకు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి. ఓకే. కాకపోతే అందరూ నేనంటే లైక్ చేస్తారు, అన్న అంటారు, మంచి గౌరవం ఇస్తారు. వాట్ ఈజ్ మోర్ రిక్వైర్డ్ ఇన్ లైఫ్ అండి నాగరాజు గారు అంతకంటే. అంటే మొదటి నుంచి స్టేటస్ కి విలువ ఇచ్చే వ్యక్తిని కాదండి. దానివల్ల ఏమవుతుందంటే ఏముంది, మనిషి ఆయన వ్యక్తిత్వం విలువలు బట్టే ఉండాలి తప్ప స్టేటస్ వల్ల ఏమొస్తుంది అని నమ్ముతానండి బలంగానే. ఓకే సార్. నేను అడగబోతున్నాను, ఇంకా మీరు ఆ సమాధానంతో నా ప్రశ్నను తొక్కేశారు. మీరు స్టేటస్ విలువ అన్నారు. నేను ఒక ప్రశ్న అడగాలనుకున్నాను మిమ్మల్ని. ఇంతమంది మీ ఫ్రెండ్స్ అంతా కూడా ఐఏఎస్ కలెక్టర్లు అయ్యారు కదా, మీరు కాలేకపోయారు కదా, ఏ రోజైనా బాధపడ్డారని అడగాలనుకున్నాను. కానీ మీరు దానికన్నా ముందు ఆన్సర్ చెప్పేశారు అనమాట. స్టేటస్ విలువ ఇచ్చేవాడిని కానీ అన్నారు కాబట్టి ఇక నా ప్రశ్నను అలాగే ఇంకా పక్కన పెట్టాల్సి వస్తుంది సార్ అది. ఓకే ఓకే సార్. అంటే మీరు వాణిజ్య పన్నుల శాఖలోనే ఇక ఐఏఎస్ ఎప్పుడు కన్ఫర్మ్ అయింది సార్ మీకు? వీళ్ళతో పాటే కన్ఫర్మ్ అయిందా అంటే మీకు మళ్ళా? యాక్చువల్గా కాలేదండి. మా సీనియర్ ఇంతియాజ్, మా జూనియర్ రాజబాబు అండి. రాజబాబు 2000 బ్యాచ్ అండి, గ్రూప్ 1. అంటే నేను ఆ కోణంలో ప్రయత్నం చేయలేదండి, అప్లై కూడా చేయలేదు. మా స్టాఫ్ అందరూ అనేక సందర్భాల్లో మా కమిషనర్ ఆఫీసులో మీరు పెట్టండి అన్నా సరే నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకయ్యా నాకు ఇంట్రెస్ట్ లేని వైపు నేను వెళ్ళను అని చెప్పేసి ఈవెన్ ఐ హావ్ నాట్ అప్లైడ్ ఫర్ దట్. ఎవరైనా కూడా సార్ మన దేశంలోనే అత్యున్నత పదవి అంటే ఇంకా సివిల్ సర్వీస్, ఇంకా ఐఏఎస్, ఐపీఎస్, ఇంకా వాటికి మించిన అత్యున్నత సర్వీసులు లేవు మనకు. అలాంటిది ఐఏఎస్ అని ఒక పక్కన పెట్టుకోవడం ఎవరికైనా ఒక ఆకాంక్ష, కళ ఉంటుంది సార్. అలాంటిది ఎందుకు వద్దనుకున్నారు మీరు? అసలు ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అసలు? అంటే సార్ నాకు ఒక సంఘటన నాకు ఎప్పుడు గుర్తొస్తుంటుంది. ఎందుకంటే ఆ రోజు ఢిల్లీలో బైంజీ మాయావతి గారు ఐఏఎస్ కోచింగ్ కోసం వస్తే ఆమెని ఐడెంటిఫై చేసి కాంశీరామ్ గారు ఒక మాట అంటారు, ఎందుకు ఈ ఐఏఎస్ బానిసత్వం చేయడానికా చివరి వరకు, నువ్వు నాతో మూవ్మెంట్లో రా, నిన్ను వీళ్ళందరినీ రివ్యూ చేసే ఒక పెద్ద స్థానంలో నిన్ను పెడతాను అని అంటే ఆమె కోచింగ్ విడిచిపెట్టేసి మాయావతి గారు కాంశీరామ్ గారితో పాటు డెస్టినీ ఎలా డైవర్ట్ అయింది చూడండి. తర్వాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వడం, ఈ సంఘటనలన్నీ అంటే ఐఏఎస్ఏ అల్టిమేట్ కాదు. అంటే మొదటి నుంచి కూడా ఈ సామాజిక విశ్లేషణ కానీ నేను బేసికల్గా ఐఎమ్ అంబేద్కర్ అయితే. అంబేద్కర్ భావజాలాన్ని మీరు అనువనువు జీర్ణింపజేసుకున్నారు. అందులో మీరు బుద్ధిస్ట్ అని ఏంటుంటారు? నేను బుద్ధిజాన్ని ఎక్కువ ఫాలో అవుతానండి, బికాజ్ మై చిల్డ్రన్స్ ఫాలో అవుతారు.
దేవుడు దానికన్నా బుద్ధిజాన్ని ఎక్కువ ఫాలో అవుతుంటారంటారు. ఎస్ ఎస్. మా చిల్డ్రన్ పేర్లు కూడా శ్రీహర్ష, హూ ఈజ్ బుద్ధిస్ట్ అండ్ 6th century BC లో గ్రేటెస్ట్ కింగ్ ఇన్ ఇండియన్ హిస్టరీ. మై డాటర్ నేమ్ వాజ్ ప్రియాంక అండి, హూ ఈజ్ ద డాటర్ ఆఫ్ కింగ్ అశోక. అంటే అనువనువు బుద్ధిజం ఏంటి, ఎందుకంటే అంటే సార్ నాగరాజు గారు మనం గమనించేటట్టయితే సనాతన ఆర్య వ్యవస్థలో ఆర్యుల తాలూకా వేదకాల పరిణామాల్లో సమాజంలో ఒక రెవల్యూషనరీ రాడికల్ చేంజ్ కోసం వచ్చినటువంటి మతం బౌద్ధ మతం అండి. ప్లస్ ఈక్వాలిటీ ఆఫ్ ది కాస్ట్. మనం ఈరోజు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 కాన్స్టిట్యూషన్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత ప్రాధాన్యత ఇచ్చారు ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీకి. అది ఆల్రెడీ కొన్ని వేల సంవత్సరాల క్రితం బుద్ధిజంలో ఉండిందండి. సచ్ ఎ గ్రేటెస్ట్ రిలీజియన్ ఇండియా ఎవర్ ప్రొడ్యూస్డ్. సమసమాజ స్థాపన ఇప్పటికే జరగలేదు కదా. జరగలేదు. మీకు ఇంకా సర్ప్రైజింగ్ గా మీకు ఏంటంటే ఏ దేశంలో పుట్టిందో ఆ మతం ఆ దేశం నుంచి అలగొట్టేశారు. అది చెప్పుకుంటే చాలా అందులో కారణాలు మనకి దొరుకుతాయండి. కాబట్టి మొదటి నుంచి కూడా బుద్ధిజం మీద కూడా నాకు చాలా ఆసక్తి ఎక్కువ ఉంది. తర్వాత బుద్ధిస్ట్ లిటరేచర్ అన్నా, బుద్ధిస్ట్ ఈ రోజు కూడా నేనేం చెప్తున్నానంటే వీటన్నిటికీ ఇప్పుడు ఉన్నటువంటి బాధలన్నిటికీ సర్వరోగ నివారణని జస్ట్ టు ఫాలో బుద్ధిజం అనేదే నా మనసులో ప్రగాఢమైన కోరిక. సార్ ఒక చిన్న ప్రశ్న సార్, ఏం లేదు, ఇక్కడ కుల పరంగానో కమ్యూనిటీ పరంగానో చూస్తున్నాను అనేది కాదు. ఇక్కడ నాకు తెలిసి మీరు కాపు సమాజానికి చెందినారు. మామూలు కాపులు అంటే ఇప్పుడు ఏమనుకుంటుంటే మేమంతా శ్రీకృష్ణ దేవరాయల వంశస్థులము, ఆయన వారసులము, ఆయన మనవల్లం, మేము రాయల్స్ అది ఇదని గొప్పలు చెప్పుకుంటూ బీరాలు పోతుంటారు అనమాట. అవునండి, చూస్తున్నాం సార్ అందరినీ కూడా మనము. ఆయన నిలువచి చిత్రపటాలు పెట్టుకోవడం, ఆయన విగ్రహాలు పెట్టడం, అది ఇది చాలా చూస్తున్నాం మనము. అలా పోతుంటే మీరు మాత్రం అంబేద్కర్ భావజాలాన్ని అనువనువాన్ని నింపుకొని అంబేద్కర్ సూచించిన సమాజ స్థాపన కోసం చెప్పాలంటే అంబేద్కర్ గారు ఏదైతే రచించారో ఆ రాజ్యాంగాన్ని మొత్తం మీరు అవపోసన పట్టారని అంటుంటారన్నమాట. అసలు ఎందుకు అంబేద్కర్ భావజాలం అంతగా మీరు జొప్పింపజేసుకున్నారు మీ మదిలోకి? అంటే చాలా మంచి ప్రశ్న నాగరాజు గారు. ఎందుకంటే మీరు అన్నది కరెక్టే. కాపులు దేవరాయలు వంశం, మేము రాజులమి అని చెప్పి దట్ ఈజ్ ఆల్ హిపోక్రసీ. అయితే ఇక్కడ అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, నువ్వు చరిత్ర సృష్టించాలంటే చరిత్ర నీకు తెలియాలి అని అంటారు. సో దాని వరకు నేను దాన్ని సమ్మతిస్తాను. ఎందుకంటే ఒకప్పుడు కృష్ణదేవరాయలు పాలకులుగా ఉన్నటువంటి ఈ జాతి కాలక్రమేణా ఏ రకంగా దిగజారిపోయింది అని చెప్పడానికి అది పనికొస్తుంది. అయితే మీ రెండవ ప్రశ్న అంబేద్కర్ వాదం మీకు ఎందుకు అంతలా వచ్చింది అంటే, నేను చదువుకున్నప్పటి నుంచి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఏ రెవల్యూషనరీ అండి, రియాక్షనరీ. బికాజ్ నేను పుట్టింది శ్రీకాకుళం, పెరిగింది విజయనగరం, ఉన్నత చదువు చదివింది విశాఖపట్నం. అందుకు అందరూ నన్ను ఉత్తరాంధ్ర అంటారు. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ. ఇది ఏ జిల్లా అంటే నేను కూడా నాది ఉత్తరాంధ్ర అంటే చెప్తాను. కరెక్ట్ అండి, అన్ని జిల్లాలు మీవే, ఇక ఏమని చెప్తారు. ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు మీవే. అదే అండి, మొదటి నుంచి కూడా మీకు తెలుసు శ్రీకాకుళం నుంచి నక్సలిజం పుట్టింది. వెంపటాపు సత్యం కానీ ఆదిభట్ల కైలాసం మా గ్రామానికి పక్క గ్రామమేనండి. చౌదరి తేజేశ్వరరావు గారు పెద్ద పెద్ద నాయకులు వచ్చారు శ్రీకాకుళం నుంచి. వాళ్ళ ప్రభావంతో ఏమైందనంటే పోరాటము, ప్రశ్నించే తత్వం, తిరుగుబాటు తత్వం. నేను ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదువుకున్నప్పటి నుంచి మాలో అది ఇంబైబ్ అయిపోయిందండి. తరువాత కాలంలో ఏంటంటే ఒక దళిత మేధావులు ఒక ఇద్దరు నాకు పరిచయం ఏర్పడడం, నేను విద్యాభ్యాసంలో ఉంటప్పుడేనండి. వాళ్ళు అంబేద్కర్ గారిని నాకు ఒక రకంగా చెప్పాలంటే పరిచయం చేశారండి. నేను వాళ్ళు ఒకటే అప్పట్లో అడిగాను, ఎందుకు అంబేద్కర్ గారిని ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు పెడతారు ఏంటి అని అంటే, ఆయన మాకు దేవుడు అన్న ఒక మాట అన్నారు. ఒక వ్యక్తిని దేవుడు అని అన్నారు అని అంటే ఎంతో క్వాలిటీస్ లేకపోతే అనడానికి ఆస్కారం ఉండదనేది నా భావన అండి. సో దెన్ ఐ స్టార్టెడ్ టు లెర్న్ బాబాసాహెబ్ అంబేద్కర్ అసలు ఏంటి, ఆ వ్యక్తి ఏంటి అని చెప్పి ఆయన 21 వాల్యూములు కూడా నేను చదివాను నాగరాజు గారు.
ఆయన వాల్యూమ్స్లో కానీ. అసలు నేనైతే ఏం చెప్తానంటే ఈ రోజు కూడా, నేను కాపు క్యాస్ట్ మీరు అన్నట్టు, ఐఎమ్ నాట్ ఎ క్యాస్టిస్ట్, నో డౌట్. ఎందుకంటే అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, నేను జన్మించడం అనేది నా చేతిలో లేదు, నేను హిందువుగా పుట్టాను, బట్ మరణించడం నా చేతిలో ఉంది, నేను హిందువుగా మరణించడం అని ఆయన బౌద్ధ మతం తీసుకోవడం జరుగుతుంది. అలాగే అంబేద్కర్ గారు ఒక మాట అంటుంటారు, ఐఎమ్ ఎగ్నిస్ట్ బ్రాహ్మణిజం, నాట్ ఎ బ్రాహ్మిన్స్ అని అంటారు. నిజాన్ని నేను వ్యతిరేకిస్తాను తప్ప, దానికి మనకి ఉదాంతం దొరుకుతుంది. ఆయన సెకండ్ వైఫ్ బ్రాహ్మినే. అంటే క్యాస్ట్ లో పుట్టినంత మాత్రాన క్యాస్టిస్ట్ నేను కాదండి. అందుకనే ఈవెన్ టుడే ఆల్సో మోస్ట్ ఆఫ్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ దళిత్స్, ఎస్టీస్ వీళ్ళందరూ కూడా, మొన్న మీ అనంతపురం నుంచే నా లైవ్ డిబేట్ ఒకటి చూసి ఒక ఎస్టీ రీసెర్చ్ స్కాలర్ నాకు మెసేజ్ పంపించాడు, అన్న మీ లైవ్ డిబేట్ చూస్తే మేము చాలా ఆనందం పడుతున్నాము, చాలా ఎడ్యుకేషన్ అవుతున్నాం అని చెప్పేసి. నాకు త్రూఅవుట్ స్టేట్ ఈ సామాజిక వర్గాల్లో అభిమానులు అనను కానీ, నేనంటే గౌరవించే వాళ్ళు, నా సిద్ధాంతాన్ని తెలుసుకోవాలనే తపన ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మీరు సర్వీస్ లో ఉన్నప్పుడు కూడా 2006 to 2008 ఉమ్మడి రాష్ట్రంలో మీరు అంటే బ్యాక్వర్డ్ అండ్ ముస్లిమ్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ గా కూడా పనిచేశారు కదా మీరు సుదీర్ఘకాలం. అంటే అది బ్యామ్స్ ఆఫ్ బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్, ఒక బిఎస్పీ పార్టీకి షాడో లాంటిది కదా అది, షాడో ఆర్గనైజేషన్. దాంట్లో అది కూడా నా డెస్టినీ ఎలా వచ్చింది అంటే, నేను బిఎస్పీలో 2002 నుంచి పనిచేస్తానండి. ఎందుకంటే బిఎస్పీలో బాబాసాహెబ్ సిద్ధాంతం మీద ఏర్పడినటువంటి పార్టీ అండి. అలాగే అంబేద్కర్ గారు స్వతహాగా పెట్టిన రిపబ్లికన్ పార్టీ ఫెయిల్యూర్లోంచి పాఠాలు నేర్చుకుని ఏర్పాటు చేసినటువంటి పార్టీ అండి. ఎప్పుడైతే అంబేద్కర్ గారి సిద్ధాంతం ఇంకా అందరూ మర్చిపోతున్నారు, చనిపోయే పరిస్థితి వచ్చింది, ఆ సిద్ధాంతాన్ని ఆదరించే వాళ్ళు కరువయ్యారు అన్న సందర్భంలో కాన్షీరామ్ గారు ఆ సిద్ధాంతాన్ని డైనమిక్ గా మార్చినటువంటి పార్టీ అండి. సో అందువల్ల నేను బిఎస్పీ వైపు వెళ్ళాను. అప్పట్లో మా నాన్నగారు అంటుండేవారు, నీకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే అదెందుకురా ఆ పార్టీలోకి వెళ్తున్నావు, కాంగ్రెస్ లో, మా ఫాదర్ కాంగ్రెస్ లో ఉండేవారండి అప్పట్లో. సో శత్రుచర్ల విజయరామరాజు మా ఫాదర్ మంచి ఫ్రెండ్స్. మీ కాంగ్రెస్ లో వచ్చేవచ్చు కదా అంటే, వదిలేసేయండి, నా పర్సనల్ ఇష్యూలో మీరు ఇంటర్ఫీర్ కాకండి, మీకు రాజకీయ పార్టీ అంటే మీ తాలూకా గమ్యాలు వేరేగా ఉంటే నా గమ్యం వేరేగా ఉంది, సామాజిక పరివర్తన జరగాలి, సమాజం మారాలి, అది ఒక బిఎస్పీ వల్లే జరుగుతుందని చెప్పి ఉద్దేశంతో నేను ఆ పార్టీలోకి వెళ్ళడం, నా సిన్సియారిటీ, కమిట్మెంట్ ఇదంతా చూసి డైరెక్ట్ గా బహింజీ మాయావతి గారే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి బ్యామ్స్ కన్వీనర్ గా అపాయింట్ చేశారండి. నేను సుమారు 4 సంవత్సరాలు పనిచేశానండి తెలంగాణ, ఆంధ్ర, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి. చాలా ఎడ్యుకేట్ చేశాను. అనేక జిల్లాల్లో దళితులను కానీ బీసీలను కానీ సంఘటితం చేసి ఈ సిద్ధాంతం, భావజాలం అన్నది మనం అలవరుచుకోవాలి, దీనివల్లే మనం ఎక్కడ కోల్పోతున్నాము అది తెలుసుకోవాలన్నటువంటి దీని మీద నేను అనేక ఉపన్యాసాలు కానీ మీటింగ్లు కానీ కండక్ట్ చేయడం, మంచి ఆర్గనైజ్డ్ గా మార్చడంలో నాది ఒక ముఖ్యమైన పాత్ర పోషించాను. ఎందుకు సార్ ఆలోచన అంటే, ఎవరైనా ఒక క్యాస్ట్ పుట్టినప్పుడు ఆ కులాన్ని, తమ కులాన్ని బాగు చేసుకోవాలి, తమ కులం కోసం ఏదో చేయాలి అనేది ఒక తపన ఉంటుంది. అలా కాకుండా మీరు పుట్టింది కాపులు అయితే ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, ముస్లింస్ వీళ్ళని అందరినీ కూడా పైకి తీసుకురావాలి, ఒక సమాజాన్ని నిర్మించాలని మీరు తపన పడ్డారు. కారణం ఏంటి అసలుకి? అంటే వేల సంవత్సరాలు అంబేద్కర్ భావజాలం నింపుకుని, అంబేద్కర్ పుస్తకాలు చదివి ఆయన భావజాలం ఉన్నంత మాత్రాన అందరూ ఇవి చేస్తారనే వారు చాలా తక్కువ ఉన్నారు సార్. చెప్పడానికే, చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసేవన్నీ అంటారు కదా అలా. కానీ మీరు ఆచరించి చూపించారు కొంతవరకు నేను చూశాను కూడా. ఎందుకు మీరు అంటే ఆ స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది మీకు అసలు? అంటే ఇక్కడ ఏమైందని అంటే, అది పాలకులు, పాలితులు 2 వర్గాలు ఉంటాయండి. మీరు గమనించేటట్టయితే పాలక వర్గాలు, రూలింగ్ క్లాస్ అండ్ రూల్డ్ క్లాస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఫస్ట్ వర్ణ సిస్టంలో మనం తీసుకునేటట్టయితే దేవర్ ది శూద్రాస్, అతి శూద్రాస్ అండ్ పంచమాస్. ఈ శూద్రుడు తలుగు పని ఏమిటండి అని అంటే, వర్ణ సిస్టంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యకి వాడికి సేవ చేయడమే శూద్రుడు పని. దట్ వాజ్ రిజర్వ్డ్ ఎర్లియర్. అయితే ఇప్పుడు ఏమైనా మారిందా? మారలేదు.
ఇప్పుడు ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీలో కాంశీరామ్ గారు ఒక స్లోగన్ తెచ్చారు, జిన్కా జిత్నా సంఖ్య హై ఉన్కా ఉత్నా భాగీదారీ హై. ఎవరికి ఎంత పాపులేషన్ ఉందో పాపులేషన్ ప్రపోర్షనాలిటీగా రాజ్యాధికారంగా కూడా ఉండాలి అన్నది అద్భుతమైన అంబేద్కర్ ఫిలాసఫీలోంచి ఆయన తీసుకొచ్చినటువంటి ఆనిముత్యం అనేది. అలాగే ఓట్ హమారా రాజు తుమారా నహీ చెలేగా అని స్లోగన్ తెచ్చారు. అంటే ఓట్లు మావి, రాజ్యం నీదా, ఇది చెల్లదు అని. అంటే ఎక్కడ కోల్పోతుంది? ఈరోజు మనం చూసేటట్టయితే పాలక వర్గాలు నీకు 1000 రూపాయలు పెన్షన్ ఇస్తాం, 500 ఇస్తాం అంటే హూ ఆర్ యూ? భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కడు హక్కుదారుడే రాజ్యాంగ ఫలాలకి. మరి ఎందుకు కోల్పోతున్నారు? రాజ్యాధికారానికి చాలా దూరంగా ఉన్నాయి ఈ జాతులు. కాపులు కానీ, బీసీలు కానీ, ఎస్టీలు కానీ, ఎస్సీలు కానీ, మైనారిటీస్ కానీ. మైనారిటీస్ ఇది ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి. ముస్లిమ్స్ ఈ దేశాన్ని 600 సంవత్సరాలు పరిపాలించారు. బట్ నౌ దే బికేమ్ స్లేవ్స్ అంటాడు కాంశీరామ్ గారు. బానిసలు అయిపోయారు. వాళ్ళు ఒకప్పుడు రాజాలన్న విషయం మర్చిపోయారు. ఈ బానిసత్వం ఏంటంటే నాగరాజు గారు ఈ రోజు కూడా ఉంది. మన ఆంధ్రప్రదేశ్లోనే తీసుకునేటట్టయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అంటారు, యూ టెల్ ద స్లేవ్ దట్ హీ ఈజ్ ఎ స్లేవ్, అదర్వైజ్ ద స్లేవ్ ఎంజాయ్స్ స్లావరీ అని అంటాడు ఆయన. ఒక బానిస దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పు నువ్వు బానిసగా బతుకుతున్నావని. లేదు అంటే ఆ బానిస దాన్ని ఎంతో ఆనందంగా జీవితం గడుపుతాడు, ఆ బానిస జీవితాన్ని అంటాడు. అందులో అద్భుతమైనటువంటి ఆలోచన విధానం ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆలోచింపజేసాయి. మహానుభావులతో నేను తిరిగాను. ఉత్తరప్రదేశ్లో అనేక మంది నాయకులు, ఆర్యన్ ఆర్య కానీ, మహేష్ ఆర్య కానీ, బ్రిజ్లాల్ కాబ్రీ కానీ, గాంధీ ఆజాద్ కానీ, వీళ్ళందరితో కూడా నేను మాట్లాడిన సందర్భాలు, తిరిగిన సందర్భాలు. ఉత్తరప్రదేశ్లో మీరు మూవ్మెంట్ని ఎలా నిర్మాణం చేశారో అని అడిగితే వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు నాకు గగురుపాటు కలిగేదండి. సో అటువంటి మూవ్మెంట్ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు రాదు? మనం మన వంతు పాత్ర పోషిద్దాము అనే ఆలోచన, కాంశీరామ్ గారి బహుజన సిద్ధాంతం, అంబేద్కర్ గారి ఆలోచన విధానం, ఈ రెండు మేళంతో నేను ఆ పని చాలా సంతృప్తికరంగా చేశానండి. ఈ రోజు కూడా బ్యామ్సఫ్ కన్వీనర్ గా నేను పని చేశాను అని చెప్పడానికి చాలా గర్వపడతానండి. అసలు మీకు బిఎస్పితో ఎలా సంబంధాలు ఏర్పడ్డాయి? మాయావతి గారితో అంత క్లోజ్ గా రావడానికి కారణం ఏంటి? ఎలా అసలు అంత పరిచయం ఎలా ఏర్పడింది? అంటే ఫస్ట్ ఏమైంది ఏంటంటే, నేను ఈ పొలిటీషియన్స్ అంటే మొదట్లో నాకు నచ్చేది కాదండి. ఎందుకంటే నేను ఈ రాజకీయ నాయకులే ఈ సమాజాన్ని పాడు చేస్తున్నారు అన్నటువంటి భావనలో ఉండేవాడు. ఈ స్కామ్స్ కానీ, ఈ అవినీతి కానీ, రెండవది ఏంటంటే ఈ హెజిమోనీ యాటిట్యూడ్ కానీ. ఒకసారి రాజకీయ నాయకుడు అయ్యాడంటే ఆయన ఒక రాజు, మిగతా వాళ్ళందరూ కూడా ఆయన సేవకుల కింద ఉండే యాటిట్యూడ్ కానీ నాకు నచ్చేది కాదు. నాకు తెలంగాణలో ఒక ఆయన లక్ష్మణ్ అనే ఒక బిఎస్పి నాయకుడు నా దగ్గరికి వచ్చి, మీలాంటి వాళ్ళు ఈ పార్టీలోకి రావాలండి అని చెప్పి ఆయన నిరంతరము బిఎస్పి పార్టీ గురించి నాతో డిస్కస్ చేస్తుండేవాడండి. నేనప్పుడు అబిడ్స్ అసిస్టెంట్ కమిషనర్ గా చేస్తుండేవాడు. ఆయన కమర్షియల్ ట్యాక్స్ లోనే సిటిఓ ఉండేవాడండి. ఇప్పుడు ఆయన దివంగతుడు అయిపోయాడండి. ఆ రాష్ట్ర బిఎస్పి అధ్యక్షుడిగా చేస్తూ కూడా ఆయన చనిపోయాడు రిటైర్మెంట్ అయ్యాక. ఒకసారి ఆయన కాంశీరామ్ గారితో నన్ను కలిపారండి. కాంశీరామ్ గారితో నేను మాట్లాడాక నేను చాలా ప్రభావితం అయ్యానండి. ఏంటంటే ఆయన ఒకే మాట అన్నారు, 95లో నేను బహుజన్ రాజ్యం స్థాపిద్దాం అనుకున్నాను ఆంధ్రప్రదేశ్లో, కానీ ఆంధ్ర బహుజనులు నన్ను మోసం చేశారు. నీలాంటి దూరదృష్టి ఉన్నటువంటి కాపు నాయకుడు నాకు ఆ రోజు దొరికేటట్టయితే ఖచ్చితంగా బహుజన్ రాజ్యం ఇక్కడ స్థాపించేవాడిని. ఎందుకంటే కాంశీరామ్ గారు ఆలోచన ఎలాగుండేది ఏంటంటే, కాపులు అన్నది న్యూక్లియస్ గా ఉంటూ దాని చుట్టూ ఆర్బిట్స్ కింద ఏర్పడాలి, బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళంతా కూడాను. అలా అయితే కానీ ఆంధ్రాలో ఈ స్థితులు మారవు, పరిస్థితులు మారవు అని చెప్పేసి ఆయన ఆలోచన ఉండేది. తర్వాత నేను పార్టీలో పనిచేయడం, నేను పార్టీలో కొత్త ఒరవడి తీసుకొచ్చానండి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్లైడ్స్ తోని ఇంట్రడ్యూస్ చేశానండి ఆంధ్రప్రదేశ్ బిఎస్పి ప్రచార దీంట్లో ఇండోర్ మీటింగ్స్ లో. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నేను తయారు చేసి ప్రొజెక్టర్ మీద క్యాడర్ క్యాంప్స్ కండక్ట్ చేయడంతో మంచి అది
దాని తాలూకా సంకేతాలు, దాని ప్రభావం హైకమాండ్కి వెళ్ళడం, ఇమీడియట్ గా ఆయన బ్యామ్సప్ కన్వీనర్ గా అపాయింట్ చేయండి అని చెప్పడం. ఈ రాష్ట్రంలో కోఆర్డినేటర్స్ ఉంటారండి. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి ఎంపీ ఆర్య అని ఒక ఆయన ఉండేవారండి, పెద్ద ఆయన, చనిపోయిన తర్వాత ఓ 3 సార్లు ఎంపీ చేశారు రాజ్యసభ. ఆయన కాంశీరామ్ గారి సమకాలీకుడండి. ఆయనతో నాకు అత్యంత సంబంధ బాంధవ్యం ఉండడం సైద్ధాంతికంగా. ఆయన అనేక సందర్భాలు, నేను హైదరాబాద్ గాంధీనగర్లో ఉన్నప్పుడు మా ఇంటికి రావడం, మా ఇంట్లో భోజనం కలిసి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన మూవ్మెంట్ గురించి బాగా చెప్పేవారండి. అంటే మూవ్మెంట్ వచ్చాక అందరం మూవ్మెంట్ గురించి గొప్పగా చెప్తాం నాగరాజు గారు. ఉద్యమం నిర్మాణం తొలిదశ గురించి ఆయన నాకు చెప్పేవారు, ఎన్ని కష్టాలు పడి దీన్ని నిర్మాణం చేశామని చెప్పేసి. ఆ అగ్రనాయకత్వంతో నాకున్న సంబంధాలండి. మీకు లక్ష్మీపేటలో ఊచకోత అయింది దళితుల మీద. మీకు ఒక ఉదాహరణ మీకు చెప్తానండి. స్టేట్ పార్టీ అంతా కూడా సెంట్రల్ పార్టీకి మనం అక్కడికి వెళ్ళాలి, పరామర్శ చేయాలి, వాళ్ళకి ఏదో చేయాలని అంటే సెంట్రల్ పార్టీ వినలా. అప్పుడు ఆర్య గారు నాకు ఫోన్ చేశారు ఇంటికి. నేను అప్పుడు హైదరాబాద్లో ఉండేవాడిని. ఒకసారి आप एक बार आते हैं शिवशंकर जी అని అన్నారు. జీ సాబ్ मैं आधा घंटा में పहुंचता అనుకుని వెళ్ళానండి. వెళ్ళాక అప్పుడు ఆయన అడిగారు, వీళ్ళందరూ అంటున్నారు ఏం చేద్దాం, వైఎన్జీ అయితే ఒప్పుకోదు కదా, మీకు తెలుసు కదా, ఇలాంటి రాజకీయ లబ్ధి పాలిటిక్స్ ఎందుకు మనకు అంటారు కదా అంటే, అప్పుడు ఐ కన్విన్స్డ్ హిమ్ అండి. ఇమీడియట్ గా హీ స్పోక్ టు ది వైఎన్జీ మాయావతి. సో ఇలా శివశంకర్ ఇలా చెప్తున్నాడు మనం చేయాలని అంటే షీ గ్రాంటెడ్ పర్మిషన్. అండ్ మేము 15 మంది లీడర్స్ ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళందరికీ కూడా 80 మంది కుటుంబాలకి బియ్యం కానీ బట్టలు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశానండి దగ్గరుండి. అది నాకు మంచి తృప్తి ఇచ్చిందండి. అంటే దిస్ ఈజ్ ఆల్ ఎలాగొస్తుంది, నా మీద ఉన్న క్రెడిబిలిటీ, ట్రస్ట్, ఆటనే నేను ఆయుధాలుగా తీసుకున్నానండి. క్రెడిబిలిటీ, ట్రస్ట్, డెడికేషన్ అండ్ కమిట్మెంట్, అవే మనకు ఉన్నటువంటి, నన్ను ఇంతవరకు నడిపిస్తుంది కూడా అదేనండి. ఒక రాష్ట్ర స్థాయి అధికారిగా ఉంటూ మీరు బిఎస్పీలో చెప్పాలంటే క్రియాశీలకంగానే చేశారని అనుకోవచ్చు. అయితే అప్పటి ప్రభుత్వాల నుంచి మీకు ఏమన్నా ఆటంకాలు ఎదుర్కోలేదంటే, ఇబ్బందులు ఎదుర్కోలేదు అప్పటి ప్రభుత్వాల నుంచి? అంటే మీరు ఒక రాష్ట్ర స్థాయి అధికారి కదా. అయినా పార్టీలో మీరు దానికి షాడో పార్టీలో పనిచేశారు, దానికి చాలా సన్నిహితంగా పనిచేశారు. మీరు చెప్పారు కదా ఇప్పుడు పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్స్ కూడా ఇచ్చేవాడిని నేను, అది ఇవన్నీ కూడా, ఇవన్నీ కూడా ఇబ్బందులు రాలేదంటారా? ఏ రోజు నాకు ఇబ్బంది రాలేదండి. ఎందుకంటే నేను ఎవరిని విమర్శించలేదు. ఒకసారి నాకు నిజామాబాద్ లో ఒక విలేకరు అడిగాడండి, వార్తా విలేకరు, నాకు ఇప్పటికే గుర్తు. ఆ రోజు మధు యాష్కి గౌడు, మన ధర్మపురి శ్రీనివాస్ గారు, నేను ముగ్గురం అండి. ధర్మపురి శ్రీనివాస్ గారు దెన్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్, మధు యాష్కి గౌడ్ నాకు బాగా పరిచయం అండి. ఒక వార్తా విలేకరు అడిగాడు, ఏమిటండి మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ నిజామాబాద్ పట్టణాలంతా కూడా స్వాగతం శివశంకర్ గారు అసిస్టెంట్ కమిషనరు అని చెప్పేసి వేస్తున్నారు, ఇది మీ తప్పు కదా, మీరు ఇలా చేయొచ్చా అని అడిగాడండి. సో నేను ఆయనకు ఒకటే సమాధానం చెప్పాను, నాకు కోడ్ ఆఫ్ కాండక్ట్ నాకు తెలుసు. కోడ్ ఆఫ్ కాండక్ట్ అవపోషణ పట్టిన వ్యక్తిని నేను. రెండవది, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. నేను ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎడ్యుకేట్ అండ్ ఆర్గనైజ్ అండ్ ఎడ్యుకేట్ అని అన్నారు. ఆ ఫస్ట్ పార్ట్ నేను చేస్తున్నాను. ఐఎమ్ నాట్ ఆర్గనైజింగ్, ఐఎమ్ నాట్ ఎడ్యుకేటింగ్, ఐఎమ్ ఎడ్యుకేటింగ్. ఎవరైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఫిలాసఫీని బోధించడం తప్పు అని నా ఉద్యోగం తీసిమనండి, ఆనందంగా వెళ్ళిపోతుంది. అంటే ఇంకా ఆయన మీ గమ్మున ఇంకా ఏం మాట్లాడలేదు, మీ యొక్క విల్ పవర్కి జవహర్లాల్ అనుకుని వెళ్ళిపోయాడు. ఒకటండి, నేను మొదటి నుంచి కూడా చాలా మొండిగా నేను నమ్మాను అంటే బలంగా నమ్మానంటే మాత్రం దాని మీద ఉంటానండి. నేను తప్పు, ఐఎమ్ ఆన్సరబుల్ టు మై కాన్షియస్ అండ్ టు గాడ్. నా అంతరాత్మకి జవాబుదారి భగవంతుడికి. అంతరాత్మ ప్రబోధనానుసారమే మనం నడుచుకోవాలి, అప్పుడే మనకు మంచి జరుగుతుంది అనేది ఉంటుంది. ఎటువంటి రాజకీయ పార్టీలు అంటే నచ్చవు, ఈ కరప్షన్ ఇవన్నీ కూడా, ఈ బాసిజం, ఈ కరప్షన్ ఎందుకు నాకు నచ్చవు రాజకీయ పార్టీలు అన్నీ కూడా అని అన్నారు కదా. తద్వారానే అంటే ఒక చిన్న మచ్చ కూడా కనిపించని ఒక సమాజ స్థాపన కోసం ఏదైతే పాటుపడుతుందో బీఎస్పీలోకి నేను వెళ్ళాను, కాంశీరామ్ సూచనల మేరకు అక్కడికి వెళ్ళాను, మాయావతి గారితో కలిసి నడిచాను అన్నారు, బాగానే ఉంది. బట్ అయితే మీరు అన్న విధంగానే ఏదైతే ఒక క్లీన్ గా ఉందనుకొని తెల్లటి పాలవలే ఉంది అనేసి మీరు అక్కడికి వెళ్ళారు, బీఎస్పీ పై కూడా మరకలు వెళ్ళాయి,
మాయావతి గారు కూడా కరప్షన్ విషయంలో జైలుకి వెళ్ళారు కదా, అప్పుడు ఏమనిపించింది మీకు అసలు? అంటే అందులో నాకు ఆశ్చర్యం అనిపించలేదు నాగరాజు గారు. ఎందుకు అంటే మాయావతి గారి కరప్షన్ అని మీడియా విపరీతమైన ప్రచారం చేసింది ఆ రోజుల్లో. ఇక్కడ ఎప్పుడూ కూడా కాంచీరామ్ గారు కానీ చాలా మంది మాట్లాడతారు ఏంటంటే చెప్పేవారు, రూలింగ్ క్లాస్ నుంచి నాయకత్వం కానీ వస్తే రోలర్స్ నుంచి ఉన్నటువంటి నాయకులు ఎదగనివ్వరు. దిస్ ఈజ్ యూనివర్సల్ ప్రిన్సిపల్. ఈరోజు చూడండి, పవన్ కళ్యాణ్ గారి మీద కూడా అదే అస్త్రం వాడుతున్నారు. అంటే దానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనకి క్యాస్ట్ లేకపోయినప్పటికీ, ఎందుకంటే క్యాస్ట్ ఈజ్ లైక్ ఏ గోస్ట్ అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇట్ వోంట్ లీవ్ యూ టిల్ యూ రీచెస్ ద ఫ్యూనరల్ అంటారు ఆయన. శ్మశానాల దగ్గరికి వెళ్ళినా కూడా ఇది కాపుల శ్మశానం, ఇది ఎస్సీల శ్మశానం, అక్కడ కూడా ఇది అయిపోతుంది. తర్వాత తల్లి గర్భంలో పునర్జన్మ, హిందూ పునర్జన్మ ప్రకారం తల్లి గర్భంలో ఉండేటప్పటికీ తను ఊహ తెలియక ముందు క్యాస్ట్ అనే రాక్షసి ఆవహిస్తుందని చెప్తారు. అంటే ఈ రూల్డ్ క్లాస్ ఎవరైతే పాలిత వర్గాల నుంచి నాయకత్వం వస్తే ఈ పాలక వర్గాలు సహించలేవు నాగరాజు. పాలక వర్గాలు ఎప్పుడు కూడా ఆ నాయకత్వాన్ని కిల్ చేయాలి, నాశనం చేయాలి. ఇప్పుడు మాయావతి గారి నాయకత్వాన్ని కానీ డిస్ట్రాయ్ చేశారు అనుకోండి, హూ ఈజ్ నెక్స్ట్? ఇంకొక 30-40 సంవత్సరాలకు ఎవరు లేరు. అలాగే మన రాష్ట్రంలో తీసుకోండి, పాలక వర్గాలు పవన్ కళ్యాణ్ గారిని డిస్ట్రాయ్ చేశారు చేస్తే మళ్ళీ ఇంత ఉప్పెనతో ఉద్యమం, ఇంత చారిస్మటిక్ క్యారెక్టర్ ఉన్నటువంటి లీడర్ రావడానికి ఇంకొక కనీసం 25-30 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి అంతవరకు మన పరిపాలన సజావుగా నువ్వు లేదంటే నేను పరిపాలన చేసుకుందామన్న ఆలోచన ఉంటుందండి పాలక వర్గాలకి. అంతే తప్ప అక్కడ జరిగిన కరప్షన్ ఏం లేదు. ఇదంతా అభూత కల్పనలు. ఆమె ఏమిటంటే కొన్ని నిర్ణయాలు డేరింగ్ గా తీసుకుంటుందండి. షీఈ్ వెరీ టఫెస్ట్ లేడీ అండ్ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్. అక్కడ లక్నోలో పార్కులు పెట్టడం, ఇక్కడ బొమ్మలు, ఏనుగు బొమ్మలు ఎంత అవసరమా? మహాపురుషులు అంటే ఆమె ఏం చెప్పిందని అంటే, ఇది ఒక మంచి పార్క్ అంటే చెట్లు ఇటే కంటే ఇక్కడికి వచ్చే ఉన్నటువంటి బహుజనులు కానీ, పేద బడుగు బలహీన వర్గాల వారికి కానీ వాళ్ళ చరిత్ర తెలుసుకునే ఒక స్థలంలాగా ఉండాలి. అందుకని ఆమె అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, పూలే గారు కానీ, పెరియార్ గారు కానీ వీళ్ళందరూ మహాపురుషుల తరగతి విగ్రహాలన్నీ పెట్టించి ఆ సిద్ధాంతానికి సింబలైజ్డ్ గా అక్కడ పెట్టడం జరిగింది. దాని మీద ఇక తాజ్ కారిడార్ అని ఇలాంటి లేనిపోని అబాండాలు వేశారు. కానీ మీకు కాలక్రమేణా ఏమయ్యండి, అవన్నీ ప్రూవ్డ్ ఫాల్స్. అందులో వాస్తవం ఎంత మాత్రం లేదండి. దాని వెనక మాయావతి గారికి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి లింక్ పెడుతున్నారు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని కూడా ముందునే డిస్ట్రాయ్ చేసే ఇంకా 30-40 సంవత్సరాల పాటు మనం ఏకచక్రాధిపతిగా పాలించవచ్చు అనుకుంటున్నారు అంటున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని డిస్ట్రాయ్ చేయడానికి ఆయన ఏమి పాలించలేదు, ఇంకా రాజ్యాధికారం ఆయన ఇంకా ముఖ్యమంత్రి కాలేదు, ఏది ఎమ్మెల్యే కూడా కాలేదు. ఆయన డిస్ట్రాయ్ ఎందుకు చేస్తారు అంటే ఇమీడియట్ థ్రెట్ పాలక వర్గాలకు ఏమిటంటే, ఇప్పుడు థ్రెట్ ఎవరున్నారు? పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఈ రోజు వరకు ఏ నాయకత్వం లేదు, ఒక ఎమ్మెల్యే కూడా కాలేదు. కానీ అది ఒక మహాశక్తి అంటున్నారు. సినీ గ్లామరే కానీ రాజకీయ గ్లామర్ కాదు అని తేలిపోయింది అంటున్నారు కదా. లేదా, అది చాలా తప్పండి. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారి పార్టీలోకి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి? సినీ గ్లామర్ కాదండి. నేను ఆయన సినిమాలు కూడా పెద్ద చూడలేదు. ఆయన వ్యక్తిత్వం, ఆయన సిద్ధాంతం, భావజాలం. మీకు ప్రియాంబుల్ ఆఫ్ ది జనసేన మనం తీసుకున్నట్టయితే ఆ సూత్రాలు, ఆయన తాలూకా క్యారెక్టర్, ఇది చాలా రోల్ ప్లే చేస్తుందండి. ఆ రోజుల్లో బుద్ధిజం అంత వరల్డ్ పాపులర్ ఎందుకయిందండి? బ్రాహ్మణిజానికి ఎగ్నిస్ట్ గా వచ్చిన మతం అంటే ద పర్సనాలిటీ ఆఫ్ బుద్ధ ప్లేడ్ ఏ వైటల్ రోల్ అండి. సేమ్ థింగ్ విత్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన పర్సనాలిటీ కానీ, ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయన క్యారెక్టర్ కానీ, ఆయనకు ఉన్నటువంటి సామాజిక స్పృహ కానీ, సామాజిక బాధ్యత కానీ. కాబట్టి పాలక వర్గాలు ఏం ఫీల్ అవుతాయంటే, ఇతను మనకి ఇమీడియట్ థ్రెట్, ఈయన ఒకసారి అధికారంలోకి వస్తే మనం చాలా వెనక్కి పడిపోతాము అన్నటువంటి ఒక ఫీర్ ఆఫ్ ఇన్సెక్యూర్, వాళ్ళకి అభద్రతా భావం ఏర్పడి
ఎలా నాయకత్వంలో ఎదగకుండా చేయాలని చేసే కుట్రలు అండి. మీకు తెలుసు అనేక కుట్రలు జరిగాయి మన ఎలక్షన్స్ లో కూడా. ఆ కుట్రలన్నీ ఇప్పుడు ప్రజలు తెలుసుకుంటున్నారు. జనరల్ గా టైం విల్ షార్ట్ సర్టన్ ప్రాబ్లమ్స్ అండి. చిన్న ప్రశ్న సార్, ఇక్కడ నేను ఇంటర్వ్యూలో కాంట్రవర్సీ కానీ, ఎందుకంటే ఇది సమయంలో కూడా కాంట్రవర్సీ కానీ విమర్శలు కానీ చేయకూడదు, కానీ ఒక చిన్న ప్రశ్న అడగక తప్పడం లేదు. మీరు అన్నారు కాబట్టి, అంటే ఈ ఇంటర్వ్యూలో అలాంటివి ఉండకూడదని నేను కోరుకుంటున్నాను, కానీ మీరు అన్నారు అడుగుతున్నాను. ఇప్పుడు భావజాలం అనేది కాలానుగుణంగా మనకు సమయానుకూలంగా మార్చుకోవచ్చు అంటారా? ఒకటే విధంగా ఉండాలి భావజాలం అనేది ఎప్పుడు కూడా? భావజాలం ఎప్పుడు ఒకలాగే ఉంటుందండి. దాన్ని మనం అర్థం చేసుకునే వ్యక్తికి మార్పు వస్తుంది. ఎందుకంటే వారసుని నాది కమ్యూనిస్ట్ భావజాలము అన్న విధంగానే పవన్ కళ్యాణ్ ముందుకు పోయారు. నాది ఓకేనా, ఒక ముందుకు వచ్చారు, చేగువీర వారసుని అన్నట్టుగా వచ్చారనమాట. చేగువీర భావజాలం అదంతా అని కూడా అనుకున్న ఆయన బూర్జువా పార్టీలతో ఫస్ట్ జత కట్టారు. అంటే టీడీపీకి మద్దతుగా నుంచి ప్రచారం చేశారు, బీజేపీకి జాతీయ స్థాయిలో ప్రచారం, రెండు పార్టీలు ఇక్కడ రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ వచ్చింది. తర్వాత ఇద్దరితో చెడింది, దూరం అయిపోయారు. ఓకేనా. తర్వాత 2019 ఎన్నికల్లో ఇటు కమ్యూనిస్టు పార్టీలతోనూ అటు బీఎస్పీతోనూ వీళ్ళందరితో కూడా పొత్తులు పెట్టుకొని ఎన్నికల్లోకి పోయారు. ఓకేనా. ఎన్నికలు అయిపోయిన వెంటనే మళ్ళా కమ్యూనిస్టులని అందరినీ, ఇక్కడ బీఎస్పీ అందరినీ కూడా గోదావరిలో కలిపేసి మళ్ళా ఏం చేశారు, మళ్ళా బీజేపీ పార్టీతో జత కట్టారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న భావజాలము ఏ భావజాలం కిందకి వస్తుంది అంటారు? అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి నాగరాజు గారు, ఇక్కడ ఎన్నికల పొత్తు వేరు, భావజాలం వేరు. మేము గతంలో పెట్టుకుంది ఎన్నికల పొత్తు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీద చేగోవరా ప్రభావం ఉంది, భగత్ సింగ్ ప్రభావం ఉంది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రభావం ఉంది. అంటే ఈ మహానుభావులు, సామాజిక మహాపురుషులు, వాళ్ళ ప్రభావం ఆయన మీద చాలా ఉంది. ఇక్కడ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ కాన్షీరామ్ గారు బీజేపీతో గతంలో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకునేటప్పుడు ఉత్తరప్రదేశ్ ఎంటైర్ క్యాడర్ కాన్షీరామ్ గారు మనవాద పార్టీతో మన పొత్తు ఏంటి, మనది దళితుల పార్టీ, పేద బడుగు బలహీన వర్గాల పార్టీ, పెద్ద ఆయన అంతా ఇలాగే చేస్తాడని చెప్పేసి గుసగుసలు కొంతమంది ఆయన చెవుల వరకు తీసుకెళ్లారు. ఆ సంఘటన మీకు చెప్తే మీకు మీ సంధించిన ప్రశ్నలందరికీ సమాధానం అదే దాంట్లోనే ఉంటుందండి. అప్పుడు కాన్షీరామ్ గారు ఏం చెప్పారంటే మీటింగ్ లో, ఒకసారి క్యాడర్ మొత్తం నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో పెడితే, నేను ప్రస్తుతం భావజాలంలో చాలా స్ట్రాంగ్, భావజాలం వైపు నుంచి నేను ఎక్కడికి డీవియేట్ కావట్లేదు, కానీ రాజ్యాధికార కుర్చీ వైపు వెళ్ళాలి అని అంటే సాధనం నాకు అవసరం. బీజేపీ అనే ఒక గాడిద వచ్చింది, కాన్షీరామ్ నువ్వు కూర్చొని నా మీద, నిన్ను రాజ్యాధికారం కుర్చీ దగ్గర తీసుకెళ్తాను. నేను దాని మీద కూర్చున్నాను, అది కుర్చీ వెళ్ళడానికే నేను దాన్ని వాడుకుంటున్నాను. వేల సంవత్సరాల నుంచి బానిసత్వంలో ఉన్న వాళ్ళకి మీకు థింకింగ్ పవర్ తక్కువ, అందుకే మీరు బానిసలుగా ఉన్నారు అని చెప్పి అంటారు. అప్పుడు కాన్షీరామ్ గారి దూరదృష్టిని వీళ్ళంతా చూసి ఆశ్చర్యపోయి తప్పు చేసామన్న భావంతో ఇంకా ఉత్సాహంతో పార్టీలో పనిచేశారు. అంటే నేనేమంటానంటే ఎన్నికల పొత్తు అన్నది ఈ రథాన్ని ముందుకు వెళ్ళడానికి ఉపయోగించే సాధనాలే కానీ భావజాలం నుంచి పక్కకు తొలగే విధానం ఎంత మాత్రం కాదు నాగరాజు గారు. భావజాలం ప్రస్తుత పాలకుల ఒక విధానాన్ని ఎండగట్టడానికి కాదు, కానీ రాజ్యాధికారం కోసమే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని చెప్తారు మీరు, అంతేనా? రాజ్యాధికారం కాదండి, సామాజిక పరివర్తన కావాలి. ఈ సమాజంలో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఇప్పుడు బీజేపీతో, ఇప్పుడు ఇంకోటి మీరు గమనించాలి, ఆయనకి కానీ ఒక పదవి మీద వ్యామోహం కానీ, నేను రేపు సీఎం అవ్వాలి అనే మార్గంలో ఆయన వెళ్ళట్లేదు. మీరు గమనించాలి, ఇక్కడ అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ నడపడం చాలా కష్టం, మీరు వచ్చేయమంటే ఆయన ఒప్పుకోలేదు, చాలా ప్రతిఘటించారు ఆయన. నేను వచ్చింది ఈ సమాజం కోసం వచ్చాను, నా ఉనికిని నేను కోల్పోను. అనేక సందర్భాల్లో ఆయన ఒక మాట అన్నారు, నేను చనిపోయే కూడా జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ జన సైనికులు నా శవాన్ని మొయ్యాలి అని. అది దాని యందు నిబద్ధత ఆయనకి. ఇక్కడ వ్యక్తిగత స్వార్థం కాదండి.
అంటే ఆ రకమైన అస్త్రాలతో ఆయన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ఆయన ఎదుర్కోవడానికి ఎదురుగా ఎదుర్కోవడానికి చేతగాక ఇలాంటివి ఏమి అభాండాలు కానీ ఇలాంటి గాలి వార్తలు పోగు చేసి ప్రజల్ని తప్పుడు మార్గం పట్టించాలని ఈ రాజకీయ పార్టీలు అన్నీ ప్రయత్నిస్తున్నాయి తప్ప ఆయన మాత్రం ఖచ్చితంగా తత్వంతో వెళ్తున్నారు. ఖచ్చితంగా సమాజాన్ని మార్చే శక్తి ఆయన ఒక్కరికే ఉంది. మీరు అంటున్నారు అంటే రాజకీయ పార్టీలను పక్కన పెడితే మీ పార్టీలోనే మొన్నటి వరకు పనిచేసి చాలా కీలకంగా వ్యవహరించిన అంటే రాష్ట్రంలోనే యువతకు చాలా ఆదర్శప్రాయుడుగా నిలిచిన జేడి లక్ష్మీనారాయణ గారు, అంటే ఆయన పేరు వివి లక్ష్మీనారాయణ కాబట్టి ఆయన విధి నిర్వహణలో భాగంగా జేడీగా పనిచేశారు కాబట్టి జాయింట్ డైరెక్టర్గా సిబిఐ జాయింట్ డైరెక్టర్గా జేడి లక్ష్మీనారాయణగా మారిపోయారు. ఆయన జేడీ అనేది ఒక పెద్ద పెద్ద జేడి లక్ష్మీనారాయణ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలం కావచ్చు, ఆయన వ్యవహార శైలి కావచ్చు, ఆయన వ్యక్తిత్వం గురించి కూడా వ్యాఖ్యలు చేశారు కదా మీరు ఇటీవల. తెలుసు ఆయన చెబుతున్నది ఒకటి చేస్తున్నది ఒకటి, ఆయన చేసేదానికి చెప్పేదానికి సంబంధాలే ఉండవు, అసలు ఆయనతో నేను నడవడం కష్టము అంటూ కూడా ఆయన కూడా కామెంట్స్ చేశారు కదా. ఆయన చెప్పింది కూడా తప్పంటారా? ఖచ్చితంగా తప్పండి. ఎలాగనంటే జేడి లక్ష్మీనారాయణని వ్యక్తిగా ఆయన చేసిన ఉద్యోగ రీత్యా నేను గౌరవిస్తానండి. కానీ ఈ పార్టీ సిద్ధాంతాలు కానీ పవన్ కళ్యాణ్ గారు గారిని కానీ ఈ సమాజాన్ని కానీ అర్థం చేసుకోవడంలో ఆయన పూర్తి విఫలమయ్యాడని నేను చెప్తానండి. ఇందాక మీకు నా ఇంట్రడక్షన్లోనే చెప్పాను, స్థాయి బట్టి వ్యక్తులకి గౌరవం రాదండి. స్టేచర్ అన్నది బై వర్చ్యూ ఆఫ్ హిజ్ క్యారెక్టర్ ప్రాసెస్లో వస్తుంది అని చెప్పాను. జేడీ గారు ఎప్పుడు వచ్చారండి పార్టీలోకి? ఎలక్షన్స్ ముందు 10 రోజుల ముందు వచ్చారు, సీటు తీసుకున్నారు. కర్నూలు జిల్లా అతనికి నాకు వైజాగ్లో కావాలండి అని అన్నాడు. అక్కడ స్వార్థం. కర్నూలులో చేయొచ్చు కదండి, రాయలసీమ బ్యాడ్లీ నీడ్ ఆఫ్ లీడర్స్ లైక్ జేడీ. అక్కడ నాకు వద్దండి, కంఫర్ట్ జోన్ వెతుక్కున్నాడు ఆయన. నాకు విశాఖపట్నం అయితే అర్బనైజ్డ్ కాబట్టి విశాఖపట్నంలో నాన్ లోకల్ని ఆదరించే చరిత్ర ఉంది కాబట్టి నేను ఎంపీని అయిపోతాను అన్నటువంటి ఒక స్వార్థంతో ఆయన విశాఖపట్నం ఎన్నుకున్నాడు. రైట్. పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇచ్చారు. ఆయనే అనేక సందర్భాల్లో చెప్పుకున్నారు, విశాఖపట్నానికి కొత్త వాళ్ళుగా పంపించారు నన్ను పవన్ కళ్యాణ్ గారు అని గర్వంగా చెప్పుకున్నాడు ఆయన. తర్వాత ఎలక్షన్స్ లో సుమారు 2,80,000 90,000 ఓట్లు ఆయనకు వచ్చాయండి. చిన్న విషయం కాదు నాగరాజు గారు, 2,90,000 ఓట్లు విశాఖపట్నంలో రావడం అన్నది. ఎలక్షన్లు అయ్యాక ఏ రోజు కార్యకర్తలు మీటింగ్ పెట్టలేదు ఆయన. నాకు ఆదరించారు, ఇన్ని ఓట్లు వేశారు, మీ కృతజ్ఞతలు అని చెప్పి ఒక కార్యకర్తల మీటింగ్ పెట్టి వాళ్ళకి మనం భవిష్యత్తులో ఇంకా గట్టిగా పోరాడదాం, ఒక్కసారి మనకు రిజల్ట్స్ రావు అని వాళ్ళలో ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్ మోటివేషన్ ఏమి ఇవ్వలేదు. తర్వాత అసలు పార్టీ కార్యక్రమాలే చేయలేదు. జాయిన్ ఫర్ పార్టీ పెద్దలు పిలవడం లేదు. నాదెళ్ల మనోహర్ గారికి ఇస్తున్న ప్రాధాన్యత జేడీ గారికి ఇవ్వలేదు, ఆయన్ని పిలవలేదు, ఏ కార్యక్రమం కూడా పిలవలేదు. అదే చెప్తున్నాను, నేను ఆ పాయింట్కి వస్తానండి. ఇవన్నీ చేశాక ఈ పార్టీలో మరి ఇంకా నాకు ఇక్కడ లేదు, ఇంకా 5 సంవత్సరాలు దీన్ని మొయ్యడం, ఈ పార్టీలో ఉండి మనం పనిచేయడం ఎందుకు వేస్ట్ అనుకుని ఇప్పుడు ఈ అస్త్రాలన్నీ బయటికి తీశారు. ఆయనకి ఇచ్చిన ప్రాధాన్యత నాకు ఇవ్వలేదు, నా మనోహర్ గారికి ఇచ్చి. పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, ఆ కంపార్ట్మెంటలైజేషన్ అద్భుతంగా పాటించే వ్యక్తి భారతదేశంలో ఏ నాయకుడైనా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ గారు అండి. ఎందుకంటే నేను అతి దగ్గరలో ఆయన తాలూకా పాలసీస్ కానీ ఆయన ఇది విశ్లేషించిన వ్యక్తిగా మీకు నేను చెప్తున్నానండి. కంపార్ట్మెంటలైజేషన్ అన్న కాన్సెప్ట్ అద్భుతంగా ఆయన అమలు చేస్తారండి. ఎవరికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఆ కంపార్ట్మెంట్ వేరేగా ఉంటుందండి. ఈయన కంపారిజన్ ఎందుకండి అంటే ఏదో ఒక నిర్ణయాలు కదండి. రెండవది సినిమాలో చేస్తున్నారు, అందుకు నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఒక పదం యాడ్ చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఓకే, మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో, బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్. జనసేన ప్రవాహం అలా వెళ్తూనే ఉంటుంది. అది కరెక్ట్ కాదు. స్వార్థంతో వచ్చిన వాళ్ళు, ఇప్పుడు శివశంకర్ కూడా ఈ పార్టీలోకి వచ్చాడండి. పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు అడిగారు, మీరు ఎంపీగా పోటీ చేస్తారేమో, నాకు ఆ 2 వద్దండి అని. అదే అర్థం కాదు. మీరు మీ 4.5 సంవత్సరాల పదవీ కాలాన్ని వదులుకొని రాజకీయాలకు వచ్చారు, అది కూడా బీఎస్పీలో పనిచేస్తున్న మీరు బీఎస్పీలోనే ఉండకుండా బీఎస్పీ నుంచి మీ ఉద్యోగానికి రాజీనామా చేసి అటు బీఎస్పీ నుంచి కాకుండా జనసేన పార్టీలోకి వచ్చారు. మీరు
వచ్చిన వెంటనే మీకు శ్రీకాకుళం నుంచి ఎంపీ టికెట్ ఇస్తాం లేదా విశాఖపట్నం సార్ లేదా ఎక్కడ కోరుకున్న ఎంపీ టికెట్ ఇస్తామన్నా మీరు నేను సపోజ్ మద్దతుగా నిలవడానికి వచ్చాను తప్పితే పోటీ చేయడానికి రాలేదని మీరు చెప్పారు. ఎందుకు కారణం? రాజకీయాల్లోకి వచ్చిన మీరు ఎందుకు పోటీ చేయనన్నారు? అంటే ఇక్కడ ఏమిటంటే వ్యక్తిగత స్వార్థం, సామాజిక స్వార్థం రెండు ఉంటాయి నాగరాజు గారు. ఎవరైతే ఈ రోజు జనసేన నుంచి నిందలు వేసి బయటకు వెళ్ళిపోయారో వాళ్ళంతా వ్యక్తిగత స్వార్థంతో వచ్చిన వ్యక్తులు. పవన్ కళ్యాణ్ గారికి మంచి క్రేజ్ ఉంది, ఈ పార్టీ గెలిచే బాటలో ఉంటుంది కాబట్టి నేను ఇమీడియట్ గా ఒక ఎంపీనో ఎమ్మెల్యేనో అయిపోవాలని వచ్చినటువంటి వ్యక్తులండి. అది వ్యక్తిగత స్వార్థం. ఇంకా ఆ ఆశయం నెరవేరలేదు కాబట్టి వెంటనే వదిలేసి వెళ్ళిపోయారు. వేరే బెర్తలు వేరే ట్రైన్స్ వెతుక్కున్నారు. కానీ నేను వచ్చింది సామాజిక స్వార్థం. సమాజం పరివర్తన చెందాలి, సమాజం మారాలి, సమాజంలో అందరూ ఈక్వాలిటీ అన్నది రాజ్యాంగంలో ఉంది. కానీ ఈవెన్ ఈ రోజు కరోనా కూడా ఈక్వాలిటీని సాధించింది, కానీ సమాజం సాధించలేకపోయింది. కరోనాలో చూడండి, లక్షల కోట్లు ఉన్నాడు ఇంట్లోనే ఉన్నాడు, పేదవాడని ఇంట్లో ఉన్నాడు. అంబేద్కర్ భావజాలము సమాజ నిర్మాణాన్ని స్థాపించకపోయినా కరోనా మాత్రం స్థాపించింది. కరోనా దృష్టిలో అందరూ సమానమే. డబ్బున్నోడు అదే ఆసుపత్రికి రావాలి, డబ్బు లేనోడు అదే ఆసుపత్రికి రావాలి, వాళ్ళు పక్కపక్కనే పడుకోవాలి. తప్పదు. అందువల్ల ఎవరైతే సమాజం కోసం సామాజిక స్పృహతో వచ్చిన వాళ్ళందరూ ఈ పార్టీలో ఉన్నారండి. బొలిశెట్టి సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయన ఏం కంటెస్ట్ చేయలేదే, పార్టీ కోసమే పనిచేస్తున్నారు. నేను పార్టీ కోసం, ఎందుకంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అడిగినా నేను చెప్పానంటే, లేదు సార్ నేను పార్టీలో ఉంటాను, పార్టీలో పనిచేసి సమాజం కోసం పనిచేయాలి, నాకు ఈ ఆలోచన లేదండి అని చెప్పారు. చట్టసభల్లోకి వెళ్తే మరింతగా మీరు సేవ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు గ్రూప్ 1 ఆఫీసర్ అయిన తర్వాతనే మీరు శ్రీకాకుళంలో ఒక ఐ థింక్ సిద్ధార్థ స్టడీ సర్కిల్ అని పెట్టి ఎంతో మంది సివిల్ సర్వెంట్ అందించారు ఈ రాష్ట్రానికి. మీరు ఎంతో మందిని, దాంట్లో ఎక్కువగా కూడా ఎస్సీ ఎస్టీలకే ఎక్కువ శిక్షణ ఇచ్చి వాళ్ళు సివిల్ సర్వీసెస్ పంపించారు మీరు. ఆ ఘనత కూడా ఉంది మీకు. దాదాపు 150 మంది ఈ రాష్ట్రంలో మీ శిష్యులు ఉన్నారు, మీ స్టడీ సర్కిల్లో చదువుకున్న వారు ఉన్నారు. మరి అలాంటి ఉద్దేశంతో ముందుకు వచ్చిన మీరు ఈరోజు చట్టసభల్లోకి వెళ్తే మరింత సేవ చేసే అవకాశం ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైందనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ ఒకటి పెట్టాక పార్టీని బలోపేతం చేసి సిద్ధాంతాలని భావజాలని ప్రజలందరినీ ఎడ్యుకేట్ చేయడం అన్నది చాలా పవిత్రమైనటువంటి బాధ్యత నాగరాజు గారు. అది పక్కకు పెట్టేసి నేను ఏదో అయిపోవాలి అనేటువంటి ఆలోచన అది వ్యక్తిగత స్వార్థం కింద వెళ్తుంది. అది నా మనసులో ఉన్నటువంటి బలమైనటువంటి ఆలోచన. ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి, ఇది ఒక ఉద్యమ నిర్మాణం జరగాలి, జరిగేటప్పుడే మార్పు వస్తుంది. నేను ఏదో చట్టసభలోకి వెళ్ళిపోయి నేను ఒక్కడక్కడ మాట్లాడితే మార్పు రాదండి. ప్రజల ఆలోచన విధానం మార్చినప్పుడే మార్పు సాధ్యం అవుతుంది అనేది నమ్మే వ్యక్తి నేను. అందుకే అంబేద్కర్ గారు ఏం చెప్తారంటే, వేల సంవత్సరాల కొద్ది వీళ్ళు బానిసత్వంలో ఉన్నారు కాబట్టి నిరంతరం వీళ్ళకి ఎడ్యుకేషన్ అవసరం అంటారు ఆయన. అందుకే ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ ఎడ్యుకేట్ అంటారు ఆయన. ఆ పాత్ర జరిగి ఉద్యమం బలపడేక, జనసేన ఉద్యమం పార్టీ బలపడేటప్పుడు మాత్రమే మార్పు వస్తుందని నమ్మడంతో నేను వాటికి దూరంగా ఉండి ఈ ఉద్యమ నిర్మాణం, పార్టీ నిర్మాణం మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. సిద్ధార్థ స్టడీ సర్కిల్ మరలా పునఃప్రారంభించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇక్కడ ఏమైందనంటే, నేను ఎక్కడ ఉన్నానో ఇప్పుడు సిద్ధార్థ స్టడీ సర్కిల్ అన్నది నా జీవితంలో అది ఒక మైలురాయి లాంటిదండి. నేను సివిల్ సర్వీసెస్ ఫెయిల్ అయ్యాక ఆ రోజు రిజల్ట్స్ వచ్చాయి నాగరాజు గారు. మన బీచ్లో రాత్రి 2 వరకు ఒంటరిగా కూర్చున్నాను. మా రూమ్మేట్స్ నన్ను వెతకడం మొదలు పెట్టారు. ఏమైంది, ఈయన ఎక్కడ వెళ్ళిపోయాడు అండి. అప్పుడు నేను ఫెయిల్ అయ్యారు. మీరు సివిల్ సర్వీసెస్ ఏ స్టేజ్ లో రిటర్న్ అయ్యారు? నేను మెయిన్ లోనే ఫెయిల్ అయ్యానండి. మెయిన్స్ లో. ఓకే. అయితే నేను అలాగ చెప్పాను, నేను అంత పిరికి మనస్తత్వం కాదు, నేను ఎందుకు నా లైఫ్ ఇలా జరిగిందని ఆలోచన చేస్తున్నాను, ఇక్కడ చంద్రుడు సముద్రం ఒడిలో కూర్చొని అని చెప్పేసి. అప్పుడు ఆ రోజే నేను వైజాగ్ నుంచి నాకు అప్పుడు ఒక సమాధానం దొరికిందండి. నేను ఒక కుగ్రామం నుంచి వచ్చాను. ఎంత కుగ్రామం అంటే ఈ రోజు కూడా ఆ గ్రామానికి న్యూస్ పేపర్ మధ్యాహ్నం 3 గంటలకు వస్తుందండి. ఏ గ్రామం సార్ అది? ఏ జిల్లా?
విజయనగరం జిల్లా అండి, జిఎం వలస మండలం, పెద్దబుడ్డిడి గ్రామం అండి. ఓకే ఓకే, రిమోట్ ఏరియా. అయితే అటువంటి గ్రామంలోంచి వచ్చినటువంటి వ్యక్తిగా నేను ఎంఎస్సి చదివాను, జియాలజీ చదవాలనుకున్నాను, తర్వాత సివిల్ సర్వెంట్ అవ్వాలనుకున్నాను. అసలు నా తెలివితేటలో లోపం లేదు, కానీ చిన్నప్పటి నుంచి నేను పెరిగే వాతావరణం నాకు సరైనటువంటి ఇన్పుట్స్ అందలేదు. గ్రామీణ భారతంలో నేను ఉండడం వల్ల నాకు కొంత డిసడ్వాంటేజ్ జరిగింది. కాబట్టి వీళ్ళెవరికి కూడా అది జరగకూడదు, మనం కొంత గైడెన్స్ ఇద్దాం వీళ్ళకని చెప్పి నేను సిద్ధార్థ స్టడీ సర్కిల్ అని శ్రీకాకుళం వెళ్ళిపోయి, శ్రీకాకుళం మా అత్తవారండి, ఓకే, అక్కడికి వెళ్ళి అక్కడ స్టడీ సర్కిల్ పెట్టి అక్కడ స్టూడెంట్స్ కి ఈ ఫ్రీ కోచింగ్ అండి, ఇట్ ఈస్ నాట్ ఫర్ మనీ, ఫ్రీ కోచింగ్ స్టార్ట్ చేసి ఒక లైబ్రరీ అందులోనే పెట్టి మనం అందరం కష్టపడి చదువుదాం. నేను కూడా వాళ్ళతో పాటు గ్రూప్ 1 చదివేవాడిని అండి. అలా చేస్తూ అది మంచి తృప్తినిచ్చిందండి నాకు. 8 సంవత్సరాలు కంటిన్యూ చేశాను. అందులోంచి సబ్ ఇన్స్పెక్టర్లు సెలెక్ట్ అయ్యారు, ఉమెన్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సెలెక్ట్ అయ్యారు, వీడియో సెలెక్ట్ అయ్యారు, గ్రూప్ 1 ఆఫీసర్ సెలెక్ట్ అయ్యారు. సివిల్ సర్వీసెస్ కూడా బండి గంగాధర్ అని ఆయన నాకు అప్పుడప్పుడు, నేను హైదరాబాద్ ఉంటప్పుడు వచ్చేవాడు ఆయన ఇప్పుడు ఐపీఎస్ తమిళనాడులో చేస్తున్నాడు. సార్ మీరు ఇచ్చిన మోటివేషన్ వల్ల నేను లాస్ట్ ఛాన్స్ ఆయనకి ఐపీఎస్ వచ్చిందండి. ఇలాగ ఎవరైనా వేరెవర్ దేర్ ఈజ్ ఏ నీడ్ వాళ్ళు నన్ను టచ్ చేస్తే నేను వాళ్ళకి గైడ్ చేసేవాడిని. చిన్న అనుమానం సార్, నాకు చిన్న అనుమానం. ఇక్కడ మీరు సివిల్ సర్వీసెస్ ఫెయిల్ అయ్యారు, కొంత ఏంటి ఇది, ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది అని బాధపడ్డారు కదా. సివిల్ సర్వీసెస్ పోయిన తర్వాత మళ్ళీ గ్రూప్ 1 సాధించారు మీరు. అవును, గ్రూప్ 1 సాధించిన తర్వాత ఏదైతే ఆ రోజు కోల్పోయారో, మీరు ఐఏఎస్ ఐపీఎస్ ఏదో కావాలనుకున్నారు, ఆ రోజు వచ్చి ర్యాంక్ వచ్చి ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేవారు. కానీ గ్రూప్ 1 నుంచి మళ్ళా మీరు ఏదైతే కోరుకున్న ఐఏఎస్ మళ్ళీ వచ్చింది మిమ్మల్ని, అంటే దాన్ని తీసుకోవడానికి, దానికి అప్లై చేయడానికి కూడా ప్రమోటివ్ తీసుకోవడానికి కూడా మీరు ఇష్టపడలేదు అన్నారు. పెద్దగా నేను ఇష్టపడలేదు దానికోసం అన్నారు. ఏంటి అది, అసలు వ్యత్యాసం ఏంటి? అంటే ఒకటి, ఒక యంగ్ స్టేజ్ లో ఒక సివిల్ సర్వెంట్ ఐఏఎస్ అయిన దానికన్నా ఒక ప్రమోటిగా వెళ్ళిన దానికి పెద్ద ఆ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంటుందండి. నేను ఆలోచిస్తున్నాను, ఐ మే బి రాంగ్. అప్పటికే నేను సామాజిక కార్యక్రమాల్లో చాలా మునిగిపోయానండి. అంటే నాది ఎలా ఉంటుందండి అంటే, విశాఖపట్నం యాజ్ ఎ డిప్యూటీ కమిషనర్గా వచ్చాను నాగరాజు గారు. ఇక్కడ హిందూ రీడింగ్ రూమ్ అని ఒకటి ఉంది. ఆ రోజుల్లో 100 సంవత్సరాల క్రితం గజపతి రాజు గారు, విశాఖపట్నం అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ పెద్దగా లేదు అప్పట్లో, ఓన్లీ విజయనగరమే ఉండేది. వీళ్ళకి రీడింగ్ రూమ్ కట్టించి ఇచ్చారు. ఆ రీడింగ్ రూమ్ సెక్రటరీ 75 సంవత్సరాల రిటైర్డ్ పోర్ట్ ఎంప్లాయీ మా ఇంటికి ఒక రోజు వచ్చాడు. ఆయన క్లబ్ గా మార్చేశారు కదా. ఎస్, అదే చెప్తున్నానండి. ఒకటి ఆయన వచ్చి, సార్ మీరు దీనికి అధ్యక్షులుగా ఉండి ఇది బాగు చేయకపోతే నేను చనిపోయే ముందు ఇది మళ్ళీ విద్యా నిలయంగా మారాలండి, ఇది ప్యాకెట్లు మందులు ఇవన్నీ చెత్త జరుగుతుందండి, నేను నాకు చాలా బాధగా వేస్తుందని ఏడ్చాడండి. అంటే సమాజం కోసం 75 సంవత్సరాల వ్యక్తి అంతలా ఏడ్చేసరికి అది నన్ను కరిగించిందండి. వెంటనే నేను అక్కడికి వెళ్ళి చూసి ప్రెస్ మీట్ పెట్టి ఇమీడియట్ గా ఇక్కడ రేపటి నుంచి ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వస్తే అరెస్ట్ చేయిస్తానని చెప్పి, మీకు సర్ప్రైజింగ్ గా నేను ఆ పేరు చెప్పను కానీ ఒక ప్రజాప్రతినిధి 2 లక్షల రూపాయలు నెలకి మామూలు అందుతున్నాయండి ఆ హిందూ రీడింగ్ రూమ్ నిర్వాహకుల దగ్గర నుంచి. ఆయన అధికార పార్టీ, మరి ఆయన నుంచి నాకు ఎంత ప్రెజర్ ఉంటుందండి. అంటే నేను ఒక సిద్ధాంతాన్ని వాడారనుకుంటా. ఒక పాఠశాలని పాకశాలగా మానేస్తారు, అంటే ఒక మద్యం షాపుగా అంత బార్ గా మార్చేసి ఉంటారు కదా. పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి అక్కడి నుంచి వాళ్ళందరినీ తరిమేసి మళ్ళా దాన్ని విద్యాలయంగా స్కూల్ గా మార్చేస్తారు కదా. అంటే ఆ రీడింగ్ రూమ్ లో ఉన్న అది నాకు ఎందుకంటే సర్దార్ గబ్బర్ సింగ్ లో సన్నివేశం అక్కడి. అవునండి. మళ్ళీ నేను దాన్ని ఇమీడియట్ గా ఒక మంచి లెక్చర్ హాల్ గా పెట్టి, ఒక ల్యాప్టాప్ ప్రొజెక్టర్ తో వాళ్ళందరికీ క్లాసులు చెప్పించి, ఆన్లైన్ క్లాసులు చెప్పించి, నేను గుంటూరు ట్రాన్స్ఫర్ అయ్యాక జూమ్ లో క్లాసులు చెప్పేవాడిని అండి వాళ్ళకి. అంటే సార్ ఇప్పుడు ఇదంతా నాకు ఈ ఐఏఎస్లు వీటికంటే దీంట్లోనే తృప్తి ఎక్కువ వస్తుందండి. సో మొదటి నుంచి కూడా ఆ దాంట్లో నేను సహజీవనం చేసిన వ్యక్తిని, ఈ సామాజిక సమస్యల్లోనో సామాజికలో ఏదో చేయాలని తపనతో. కాబట్టి ఇవేమున్నాయి ఇప్పుడు డూ యూ థింక్ ఈ రోజు ఐఏఎస్లు ఎవరైనా సరే
వాళ్ళ కాన్సెప్ట్స్ కి అనుగుణంగా ఉద్యోగాలు చేస్తున్నారండి నాగరాజు గారు. ఈ రోజు కాకినాడ మడాడవుల్లో కలెక్టర్ అక్కడ మడాడవులు చేస్తున్నారంటే చెయ్యనియరు, చేయట్లేదు. నేను మొన్న లైవ్ డిబేట్ లో కూడా చెప్పాను, చేయనియరు కదా, చేసే పరిస్థితి లేదు కదా, పాలకులు అలా ఉన్నారు. చేస్తే బదిలీలు, వెంటనే బదిలీకి సిద్ధపడింది, అంతకంటే ఉద్యోగం తీసేయలేరు కదండి. అంటే వీళ్ళ స్వార్థం వల్ల కూడా అదే అది కోరుకోవడం లేదు. ఆ బదిలీ కోరుకో, ఒక మంచి పోస్టింగ్ కావాలని వెళ్తున్న ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కావచ్చు, ఒక మంచి పోస్టింగ్ కోసం వెళ్ళిన వారు అక్కడి నుంచి బదిలీకి వెళ్ళిపోవడానికి సిద్ధపడడం లేదు, ఇష్టపడట్లేదు. అంటే ఒక ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసి ఎస్పీగానే వెళ్తారు తప్పితే పోస్ట్ మ్యాన్ గాను ఇంకో దానిగాను వెళ్ళరు. ఒక కలెక్టర్ని బదిలీ చేస్తే కలెక్టర్ గానే అక్కడ ఐఏఎస్ గానే వెళ్తారు, అక్కడికి ఎక్కడికి వెళ్ళినా ఆయన ఇంకోసారికి ఐఏఎస్ గానే వెళ్తారు ఆయన. కానీ అంతకన్నా తక్కువ స్థాయికి వెళ్ళరు కదా. కానీ అది ఆలోచించడం లేదు అధికారులు కూడా ఇక్కడ. అంటే మీకు అధికారులు ఇద్దరి ఆలోచన అది సమానంగా ఉండడంతోనే పరిస్థితి ఇలా ఉంటుంది. అంటే మీకు ఎట్లా ఉంటుంది అంటే ఉభయ కుశలోపరి కాన్సెప్ట్ లో వెళ్తున్నారండి బ్యూరోక్రసీ. తప్పండి అది. నేను కమర్షియల్ ట్యాక్స్ 24 సంవత్సరాల్లో 12 సంవత్సరాలు సైడ్ పోస్ట్లే చేశానండి. వాళ్ళు చెప్పింది చెయ్యక, నో నథింగ్ డూయింగ్, ఇట్ ఈస్ డివేటింగ్ ద రూల్ పొజిషన్ అని మంత్రులు చెప్పిన అనేక సందర్భాలు ఉన్నాయండి నా సర్వీస్ లో. సిద్ధాంతాలతో ఉన్న మీరు నవ్యాంధ్రప్రదేశ్ అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన ఏపీలో గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎలా పనిచేశారు అసలు మీరు? మిమ్మల్ని ఎలా ఎన్నుకున్నారు? మీ ప్రత్యర్థి ఆ రోజు లక్షలు కుమ్మరించి చాలా ఖర్చు పెట్టి చేసినా కూడా మీరు సింగిల్ రూపీ ఖర్చు పెట్టకుండా ఎలా గెలిచారు? మరి మిమ్మల్ని ఎలా ఎన్నుకున్నారు? అంటే ఇక్కడ నాకు గతంలో నాగరాజు గారు ఉమ్మడి రాష్ట్రానికి 2008లో ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డానండి. జనరల్ సెక్రటరీగా 2 సార్లు చేశానండి. ఉమ్మడి రాష్ట్రానికి ప్రెసిడెంట్ గా ఒకసారి చేశానండి. ఎప్పుడైతే నేను రాష్ట్రం విడిపోయాక చాలా మంది మా ఇంటికి వచ్చారండి, మా సోదరులు. సార్ ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది, అనేక సమస్యలు ఉన్నాయి, మీరు ప్రెసిడెంట్ గా రావాలి అని గొడవ చేశారండి. గొడవ చేస్తే అప్పుడు నేను నామినేషన్ వేశానండి. అంటే కేవలం ఏంటంటే, ఒకసారి నేను ఎన్నికల్లో వచ్చానని అంటే నాకు ఎస్సీ సోదరులు, బీసీ సోదరులు విపరీతమైనటువంటి ఆదరిస్తారండి. వాళ్ళు హీజ్ అవర్ లీడర్ అంటారండి. నేను అది చాలా గర్వంగా చెప్పుకుంటాను ఎక్కడైనా సరే. ఈ రోజు విశాఖపట్నంలో 74 దళిత సంఘాలు ఉంటే వాళ్ళకి చైర్మన్ గా నన్ను ఎన్నుకున్నారండి. ఒకసారి గంటా శ్రీనివాస్, మీరు చూస్తే ఇంకొక కానీ దళిత సంఘాలకు మీరు చైర్మన్ గా ఎన్నుకున్నారు అనే అదే ఆశ్చర్యం అన్నమాట ఇక్కడ. అదే ఒకసారి గంటా శ్రీనివాసరావు రిప్రజెంటేషన్ ఇస్తే అందులో నా పేరు ఉందండి చైర్మన్ గా. ఏంటి శివశంకర్ పేరు ఏంటి అని మేము ఎన్నుకున్నామండి అని చెప్తే వినడని చెప్పి మేమే ఎన్నుకొని లెటర్ హెడ్ తయారు చేసి అందరికి వెళ్ళామండి. అంటే ఈయనైతే బాధ్యత ఏది అప్పచెప్పినా చిత్తశుద్ధితో చేస్తాడు అన్నటువంటి నమ్మకం, అదే నాకు ఉన్నటువంటి ఆభరణం, ఆస్తి. చాలా ఒక చిన్న సార్, నాన్నగారి పేరు సార్? వెంకట్రావు. అమ్మగారి పేరు? రాజేశ్వరి. ఎంతమంది సంతానం సార్ వారికి? నాకు 2 చెల్లెళ్ళండి, ఒక తమ్ముడు. నేనే పెద్దండి ఇంటికి. ఓకే సార్. ఏం చేస్తున్నారు సార్? తమ్ముడు ఏం చేస్తున్నారు? తమ్ముడు ఊర్లో వ్యవసాయం చేస్తున్నాడు అండి. గ్రాడ్యుయేషన్ చేశాడు, వ్యవసాయమేనండి. గ్రాడ్యుయేషన్ చేసి అప్పట్లోనే వ్యవసాయం చేస్తున్నారు. గ్రేట్ సార్. చెల్లెళ్ళు సార్, సిస్టర్స్ ఇద్దరు? చెల్లెలు, పెద్ద చెల్లెలకి నాగపూర్ ఇచ్చామండి, రెండో చెల్లి బిలాస్పూర్ అండి. ఏం సార్ అంత దూరం ఇచ్చారు? మీరు మధ్యప్రదేశ్ లో చదువుకున్నారని వారిని కూడా అటువైపు ఇచ్చేసారా? కాదండి, మా తాతయ్య గారికి ఏంటంటే కట్నాలు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చాలా అసహ్యం అండి అతను. సార్ సార్ మీకు అక్కడ తెలుగు వాళ్ళే, వాళ్ళు కూడా మా కమ్యూనిటీ వాళ్ళే, తెలుగు వాళ్ళే. నార్త్ లో మీకు ఈ డౌరీ సిస్టమ్ చాలా తక్కువ అండి, అందుకు అటువైపు ఇచ్చామండి, బికాస్ ఆఫ్ దిస్ డౌరీ సిస్టమ్. మీ తాతగారు కూడా ఉన్నారు సార్. సార్ ఇంతమంది అంటే ఒక సమాజం కోసము, సమాజంలో అందరినీ మంచిగా చూడడానికి, ఇంతమందిని సంతృప్తిపరచడానికి మిమ్మల్ని మీరు రాజీ చేసుకొని ఎంతో సాక్రిఫైస్ చేశారు మీరు, బాగానే ఉంది సార్. కానీ మీ తండ్రి గారి ఆశయాన్ని ఎందుకు నెరవేర్చలేకపోయారు మీరు? అంటే తండ్రి గారి ఆశయం నెరవేర్చకపోయేసరికి మీ తండ్రి మరణం వరకు కూడా మీతో మాట్లాడకుండానే ఆయన వెళ్ళిపోయారు కదా, అది మిమ్మల్ని బాధించడం లేదా? మీ తండ్రి గారి ఆశయం ఏంటి మీకు తెలుసు కదా, చెప్పండి. మా తండ్రి గారి ఆశయం ఏంటంటే నేను ఒక టీచర్ ఉద్యోగం చేయాలండి. ఓకే. మా గ్రామంలోనే పనిచేయాలి. ఓకే. మా గ్రామంలోనే రాజకీయాలు చేయాలి. ఓకే. నేను అది చేయలేనండి, ఎందుకంటే మై విండో ఈజ్ మచ్ ఎన్లార్జర్ అండి. నేను సమాజం కోసం చేయవలసిన వ్యక్తిని.
ఆయన ఏంటంటే కుటుంబ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఆయన తాలూకా గమ్యాలను ఏర్పరచుకున్నారు. నేను ఆయన్ని కూడా తప్పట్ను. సో నేను మాత్రం మొదటి నుంచి పెరిగే వాతావరణం కానీ నేను లెర్నింగ్ ప్రాసెస్ లో నేను తెలుసుకుంది ఏంటంటే ఈ సమాజంలోనే మనం ఒక జీవిని, అసలు ఈ సొసైటీయే చాలా బ్యాడ్ షేప్ లో ఉందన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తినండి. కాబట్టి మా ఇద్దరి మధ్యలో సైద్ధాంతిక వైరుధ్యాలు ఉన్నాయి. అంటే నాన్నగారు మిమ్మల్ని టీచర్ గా ఉంటే మీరేమో గ్రూప్ 1 ఆఫీసర్ అయిపోయారు. నాన్నగారు అది జీర్ణించుకోలేక మాట్లాడలేదు. ఎప్పుడు మధ్యలో సార్ మీకు అంతే ఇవన్నీ కూడా బాధ కలగలేదా? ఏంటి మా నాన్న మాట్లాడడం లేదు, నాన్నకన్నా నాకు ఇది ఎక్కువ అన్నట్టుగా ఇవి సమాజం ఎక్కువ? ఏం బాధపడలేదండి. కాకపోతే ఏంటంటే మా ఫాదరు ఆవేశపరుడు. ఆయన ఆవేశంలో ఆయన ఏదో మాట్లాడతారులే, బట్ ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు బికాజ్ హీ హాజ్ గివెన్ బర్త్ టు మీ. అండ్ సెకండ్, మీరు ఈ స్థాయికి వచ్చారు. ఎస్, అలాగే హీ హాజ్ గివెన్ ఎడ్యుకేషన్ టు మీ. ఆ రెండు నాకు ఇచ్చారు చాలు. ఇంకా మీకు సర్ప్రైజింగ్ చెప్తాను, మా ఆస్తి అంతా కూడా మా తమ్ముడికి రాశారండి. కోపం మీద, నా మీద కోపం. నేను నమస్కారం వేయండి, ఇప్పుడు నేనేం కాదని కదా, ఎవరు బయటోడికి ఇవ్వలేదు కదా, తమ్ముడికే కదా ఇచ్చారు. మీరు నాకు ఎడ్యుకేషన్ ఇచ్చారు, జన్మనిచ్చారు, ఈ రెండు నాకు ఇచ్చారు చాలు అని చెప్పేసి. అంటే అప్పుడు కూడా చాలా మంది. అరేంజ్డ్ మ్యారేజా? నాది అరేంజ్డ్ అండి. అరేంజ్డ్ మ్యారేజ్. కట్నం తీసుకున్నారు సార్? ఏ సార్? కట్నం లేదు. నో నో నో. మేడం అయితే ఎక్కడ సార్? మేడం ఎక్కడ సార్? వెళ్ళి శ్రీకాకుళం అండి. అంటే సీతంపేట ఐటీడీఏలో మా అత్తయ్య గారు కూడా ఉద్యోగం అండి, మా మాయ గారు ఉద్యోగం, మా ఫాదరు ఉద్యోగం. వీళ్ళ ముగ్గురు సీతంపేటలో పనిచేసేవారు. అంటే నా వైఫ్ మా ఫాదర్కి చిన్నప్పటి నుంచి తెలుసండి. సో ఆ అరేంజ్డ్ కమ్ దగ్గర సంబంధం లాంటిదే, కానీ దగ్గర కాదు, ఒకరికొకరు బాగా తెలుసు. కాబట్టి నా గురించి మా అత్తవారు బాగా తెలిసి, అప్పుడు నాకు ఉద్యోగం లేదండి, మా పెళ్ళి అయ్యేసరికి ఉద్యోగం లేదు. ఆమెకి చాలా మంది ఉద్యోగస్తులు సంబంధాలు వచ్చినా సరే, లేదు ఆ బాబు అంటేనే మాకు ఇష్టం, ఆయన ఉద్యోగం లేకపోతే పర్లేదు, ఆయన్నే ఇష్టం అని చెప్పి ఆ రకంగా సంబంధం. స్పెషలైజేషన్ ఏంటి సార్? ఏం లేదండి, ఇందుకు క్యారెక్టర్ అండి. నేను ఏమంటానంటే అల్టిమేట్ క్యారెక్టర్ ఈజ్ కౌంట్స్ అండి. క్యారెక్టర్, వాల్యూస్ అవే తీసుకెళ్తాయండి ముందుకన్నది నేను బలంగా నమ్ముతాను. నాన్నగారు చనిపోయేంత వరకు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు సార్ మీతో? లేదండి. నాన్నగారు చనిపోయిన తర్వాత మీరు వెళ్ళారు కదా, ఎలా అనిపించింది మీకు అసలు ఆ ఫీలింగ్ అంతా? నాకు అంటే అతను వాళ్ళ సమకాలీనంతో చెప్పాడు, చనిపోయే ముందు బాధపడ్డాడంట. నేను ఆడికి చాలా ద్రోహం చేశాను, వాడి సంగతి తెలుసు, ఒక పట్టుదల పట్టాడంట, మరి ఇంకా ఇది అవ్వడు, నేను చనిపోయే లోపు ఆయన చూడడు, నన్ను చనిపోయేకి వస్తాడు, నన్ను ఘనంగా చేస్తాడు అన్న. చనిపోయేకి వెళ్ళాను, వెళ్ళాక చాలా చక్కగా కార్యక్రమాలన్నీ చేశాను. అక్కడ కూడా ఏమిటంటే నేను ఆ డిన్నర్కి దళితులను పిలిచానని కొంతమంది మా ఊర్లో ఉంటే, నథింగ్ డూయింగ్, మీరు వస్తారండి పోతే పోండి, అందరూ కలిసి ఒక దగ్గర భోజనం చేయాలని నేను పెట్టి ఇచ్చిన వ్యక్తినండి. సో అంటే మీకు ఎంతమంది సంతానం సార్? నాకు 2 పిల్లలండి. పాప టీసీఎస్ లో జాబ్ చేస్తుంది హైదరాబాద్. అల్లుడు ఇన్ఫోసిస్ లో చేసేవాడండి. చేశాక ఆయన సివిల్ సర్వీస్ రాస్తాను మాయ గారు అంటే, ఆయన సివిల్ సర్వీస్ రాస్తూ అది సక్సెస్ కాలేదు, ఇప్పుడు గ్రూప్ 1 రాస్తున్నాడు. వాళ్ళకి ఒక బాబు అండి. మా అబ్బాయి అనమాట ఇప్పుడు బీటెక్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో చేశాడండి. ప్రజెంట్ ఎంబీఏ ఫైనల్ ఇయర్ అండి గీతం యూనివర్సిటీ. ఓకే ఓకే సార్. అమ్మాయి ఫ్యామిలీ సెట్ అయిపోయింది, అబ్బాయి ఒకటి సెటిల్ కావాలి. అబ్బాయిలో కూడా అంటే మీలాంటి భావజాలం మీద అంబేద్కర్ భావజాలం అది నింపుకొని ముందుకు పోతున్నారా ఏంటి సార్? అబ్బాయి నా మెంటాలిటీకి బాగా దగ్గర ఉంటూ ఎక్కువగా స్పిరిచువల్ లైన్ లో వెళ్తున్నాడు అండి తను. ఇంట్రెస్ట్ లేదా సార్ అయితే? ఈ పొలిటికల్ యాంగిల్ ఇవన్నీ పెద్ద ఇంట్రెస్ట్ లేదు. సివిల్ సర్వీస్ కూడా నేను వెళ్ళలేని సైడ్ అండి. ప్లస్ జాబ్ కూడా తను ఏదో ఇండిపెండెంట్ గా ఏదో ఒక ఆర్గనైజేషన్ పెట్టి సోషల్ యాక్టివిటీ, ఇప్పటికి కూడా ఆయన సోషల్ యాక్టివిటీలో ఎక్కువ మమేకం అవుతాడండి. ఈషా ఫౌండేషన్ లో, మిగతా అనేక సోషల్ ఆర్గనైజేషన్ లో, చారిటీ, ఇవన్నీ కూడా అతనిలో
అదొక సంతోషమైనటువంటి విషయం అండి. కొన్ని నా క్వాలిటీస్ ఆయనకి కూడా ట్రాన్స్మిట్ అయ్యాయని. మన సంతానం మన అడుగుజాడల్లో నడుస్తున్నప్పుడు ఇంకా అంతకన్నా ఆనందం ఏమిటండి. ఇకపోతే సార్ ప్రస్తుతం కరోనా తో మొత్తం కూడా రాష్ట్రం అంతా ఒక చిగురుటాకులా వణికిపోతుంది. మీకు పరిస్థితి అంతా తెలుసు. విశాఖపట్నంలో కూడా ఐ థింక్ 25 కేసులు ఉన్నాయనుకుంటాను. అవునండి. విజయనగరంలో 0 ఉన్న, శ్రీకాకుళంలో 5 కేసులు. అంటే మొత్తం ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డగా ఉన్నారు మీరు. ఎక్కడ విశాఖపట్నం ఒక 25, శ్రీకాకుళం ఒక 5 కేసులు, విజయనగరంలో 0 ఉంది. ఏంటి సార్ ఈ పరిస్థితి నుంచి మనం ఈ పరిస్థితిని అధిగమించాలంటే ఏం చేయాలంటారు? ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలంటారు? అంటే ఇక్కడ ఏమిటంటే ఇది ఒక క్రైసిస్ అండి. ఈ క్రైసిస్ వచ్చేటప్పుడు ఇది ఒక సమస్య, పెద్ద సమస్య వచ్చింది. ఈ సమస్యని మనం అధిగమించడం మీదే దృష్టి పెట్టాలి మనందరం కూడా. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే దీనికి మందు లేదు, వైద్య విధానం లేదు. కాబట్టి ద ఓన్లీ థింగ్ ఏంటంటే వ్యాప్తి చెందడాన్ని నిరోధించాలి. సో సోషల్ డిస్టెన్స్ పాటించడం, ఇప్పుడు రీసెర్చ్ వల్ల చాలా విషయాలు మనకు బయటకు తెలుస్తున్నాయి. వీటన్నిటిని పాటించి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలండి. ఇప్పుడు కూడా ప్రతిదీ కూడా ప్రజలను ఎడ్యుకేషన్ మనం ఎంతలా చేస్తామో దాని మీద సక్సెస్ ఆధారపడి ఉంటుందండి. ఈరోజు మనకి ప్రజల్ని అత్యంత ప్రభావితం చేసి ఎడ్యుకేట్ చేశారు పల్స్ పోలియో. భారతదేశంలో పల్స్ పోలియో అద్భుతంగా సక్సెస్ అయిందండి. అలాగే ఇప్పుడు ప్రజలను ఎడ్యుకేట్ చేయాలండి. చేసి వాళ్ళని ఈ కరోనా వ్యాప్తి ఫర్దర్ గా జరగకుండా మనం ఎవరి బాధ్యతలు నిర్వర్తించాలి. ఆ విషయంలో నేను మన రాష్ట్ర ప్రజల్ని తప్పుపడతానండి. మాంసం కొట్టుకి వెళ్ళి గుంపులుగా పడిపోతుంటే ఏమండి, ఒక రోజు 1/2 కేజీ మాంసం తినకపోతే కరోనా పెరిపోతాం, అది మహమ్మారి. అది దాన్ని మరిచిపోయి ఆ రోజు మాంసం కొట్ల మీద, చికెన్ కొట్ల మీద వచ్చి గుంపులుగా పడిపోవడం చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. చివరికి కృష్ణా, గుంటూరు కలెక్టర్స్ ఆదివారం పూట మాంసం, చికెన్ కొట్లని బంద్ చేసి పరిస్థితి ఏర్పడింది. సో నేనేమంటానంటే ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యత మనం నెరవేర్చి మనం ఈ ఆపద కాలంలో ఎలా గట్టెక్కుతామో అన్న దాని మీద దృష్టి పెట్టాలి తప్ప మిగతావన్నీ మనం టెంపరీగా దాన్ని హైబర్నేషన్ లో పెట్టాలండి. ప్రస్తుతం అయితే మీరు చెప్తుంది అసలు లాక్డౌన్ కారణంగానే అసలు భారతదేశంలో కేసులు పెద్దగా లేవు. లాక్డౌన్ లేకపోయి ఉంటే కినా విచ్చలవిడిగా జనసంచారం ఉండేది, ఇంకా ఎక్కువ కేసులు వచ్చేది, అమెరికాను తలపించేది. ఎందుకంటే మన భారతదేశము 10 లెక్కల ప్రకారం తీసుకుంటే 135 కోట్లు, కొత్త జనాభా లెక్కలు ఇంకా బయటికి రాలేదు కాబట్టి వచ్చి 170 కోట్ల వరకు వెళ్ళిపోయింది అంటున్నారు. ఇంత జనాభా ఉన్న భారతదేశంలో అమెరికాను మించిపోయేది మరణాలు అయితేనేమి, కేసుల విషయంలో అయితేనేమి అంటుంటారు. బట్ అయితే ఈ పరిస్థితుల్లో లాక్డౌన్ అనేది సుదీర్ఘ కాలం పాటు పొడిగిస్తే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది, కరోనా కన్నా ఆకలి చావులు ఎక్కువ అయిపోతాయనేది నిపుణులు చెప్తున్నారు మనకు. అయితే ఈ నేపథ్యంలో లాక్డౌన్ తీసేస్తే పరిస్థితి ఏంటి, లాక్డౌన్ ఉంటే పరిస్థితి ఏంటి, ఏది బెటర్ అంటారు మీరు? అంటే మీకు నాగరాజు గారు, లాక్డౌన్ ఆ రోజుకి అది కరెక్ట్. ఎప్పుడైతే మార్చి 22ని అనౌన్స్ చేశారో ఆ రోజు నుంచి ఈ లాక్డౌన్ ని ఇది శాశ్వత నివారణ కాదండి. ఈ లాక్డౌన్ మనం ఇప్పుడు 40 రోజులు లేదంటే 45 రోజుల్లో మనం ఏం చేయగలిగాం? కరోనా తాలూకా జోన్స్ ని ఐడెంటిఫై చేశాం, క్లస్టర్స్ ఐడెంటిఫై చేశాం, వ్యాప్తి చెందకుండా నిరోధించాం, కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగకుండా ఆపగలిగాం. దట్ ఈస్ వెరీ గుడ్ స్ట్రాటజీ ప్లేడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అయితే ఇది కరోనా కొన్ని నెలల కాలం ఉంటుంది మన సమాజంలో. అంతవరకు లాక్డౌన్ చేస్తే ఎకానమీ కొలాప్స్ అయిపోయి అన్నిటికంటే వలస కార్మికులు కానీ, రైతు కూలీలు కానీ, మీ పేద బడుగు బలహీన వర్గాల వారు రేపు ఆకలి చావులు స్టార్ట్ అయినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి ఎకానమీ కూడా జీనా హై జహాన్ బి ఇంపార్టెంట్, ఈ రెండు అని మోడీ గారు ఆల్రెడీ చెప్పారు. మనం ఏంటంటే ఎకానమీకి ఈ కరోనాలో ఈ లాక్డౌన్ లో మనం ఐడెంటిఫై చేసిన దాని మీద దృష్టి పెట్టి ఎకనామిక్ యాక్టివిటీ పార్షియల్ లిఫ్ట్ చేసుకుంటూ నెంబర్గా లాక్అవుట్ ఎలా జరగాలి, లాక్డౌన్ లోంచి బయటికి ఎలా రావాలి అన్న దాని మీద ఫేజ్డ్ మేనర్ గా 1 by 1 మనం బయటికి రావాల్సినటువంటి అవసరం అయితే ఉందండి. లాక్డౌన్ కంటిన్యూ చేయాలన్న అదొక్కటే నివారణ కాదు, సొల్యూషన్ కాదండి. ఇంతవరకు లాక్డౌన్ చేయడం వల్ల మనం గొప్ప విజయాన్ని సాధించాం.
దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. దాంతో పాటు ఎకానమీని కూడా తీసుకెళ్ళాలి. అదే నేను చెప్తున్నాను, ఈ ముందు తీసుకెళ్లే విధానంలో ప్రజలను ఎడ్యుకేట్ చేయాలండి. ప్రజల్ని అవగాహన కల్పించవలసినటువంటి బాధ్యత ఉంది. ఎంత అవగాహన కల్పించినా, ఎన్ని కేసులు పెడుతున్నా, ఎంత కఠినతరంగా ఉంటున్నా ప్రజలైతే అర్థం చేసుకోవడం లేదు కదా. విచ్చలవిడిగా బయటకు వస్తున్న రకరకాల కారణాలు చెప్తుంటారు. అంటే సార్ నేను ఇక్కడ ఏమంటానంటే, ప్రజల్ని ఇప్పుడు ఒరిస్సా తీసుకోండి. ఐ విల్ గివ్ వన్ ఎగ్జాంపుల్. కరోనా లాక్డౌన్ ప్రకటించక ముందు 10 days బిఫోర్ నవీన్ పట్నాయక్ మొత్తం ప్రజాప్రతినిధులందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి ఎడ్యుకేట్ చేశాడు. కరోనా అనేది దీని ఎంత ప్రమాదం, ఎంత ప్రమాదభరితంగా ఉంటుంది, దీని ఎందుకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, దీన్ని ఏమాత్రం చేయకూడదని చెప్పేసి ఆయన ఐఏఎస్ ఆఫీసర్లు, సిఎస్లను అందరినీ కూర్చోబెట్టి ఎడ్యుకేట్ చేశాడు. తర్వాత మోటివేట్ చేశాడు. రిజల్ట్స్ అక్కడ కనిపించేయండి. అటు నాయకుడుగా ఎప్పుడు కూడా ఉన్నానండి, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి, మోటివేట్ చేయాలి, ఇన్స్పైర్ చేయాలి. నీడ్ ఆఫ్ ది అవర్లో ఎలాగా వాళ్ళ నుంచి వాళ్ళ సర్వీసెస్ ని తీసుకోవాలి అన్నదే లీడర్షిప్ అండి నేను అంటాను. సో ఆ లీడర్షిప్ మనకి ఇక్కడ కొరవడింది. ఇక్కడ అన్ఫార్చునేట్లీ ప్రతి వాళ్ళు రాజకీయంగానే చూస్తున్నారు. ఈ రోజు నేను చూస్తున్నాను అండి, ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదని మాకు అధ్యక్షుల వారు ఆదేశించారు. కానీ ఈరోజు చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ మంత్రులు కానీ వాళ్ళే నెగ్లిజెంట్ గా ఉంటే ప్రజలు ఏం సంకేతాలు పంపిస్తున్నారండి? ప్రజలు ఏమనుకుంటారు? ఇదేదో చెప్తున్నారు, మరి వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవట్లేదే. సో మనము అవలంబించి ప్రజలని అవలంబించమని చెప్పడం వేరు, మనం అవలంబించకుండా ప్రజల్ని మీరు చేయాలి అని అనడం వేరు. సో ఆ రకంగా ఆ విధంగా మన ఆంధ్రప్రదేశ్లో మెకానిజం ఫెయిల్ అయిందని అంటానండి. ఈ విపత్తుని, అతి పెద్ద విపత్తుని ఎదుర్కొంటున్నాము మనం ఇప్పుడు. ఈరోజు దీని నుంచి ఎలా బయటపడాలనేది ఆలోచించకుండా ఇప్పుడు ప్రస్తుతం ఈ రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే పనిలో ఉన్నారు. ఇదంతా మంచి సంస్కృతి అంటారా? ఇది మంచి సంస్కృతి కాదండి. మన క్రైసిస్ లో అందరం ఒకటిగా ఉండాలండి. నేను అందుకనే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, రాజకీయాలు దూరంగా ఉందాం, ఎక్కడ ఏ లోటు ఉంటే మనం ప్రభుత్వానికి తెలియచేద్దాం, ఎక్కడ ఏ ప్రజలకు ఏ అవసరాలు ఉంటే మనం వాళ్ళకి జనసేవ అనే కార్యక్రమంలో వాళ్ళకి సహాయం చేద్దాం అని చెప్పడం జరిగిందంటే అది మేము ఫాలో అవుతున్నాం. అంటే ఒక విపత్తు వచ్చేటప్పుడు అందరం ఏకత్రాటిగా ఉండవలసిన అవసరం ఉందండి. దీని నుంచి లబ్ధి పొందాలని అధికార పార్టీ చూడకూడదు, ప్రతిపక్ష పార్టీలు చూడకూడదు. దీని నుంచి బయటపడే మార్గాల కోసమే మనం ఫైట్ చేయాలి తప్ప ఈ క్రైసిస్ లోంచి ఆపర్చునిటీగా తీసుకొని దాని నుంచి లబ్ధి పొందుదాం అన్నటువంటి ఆలోచనలకి రాజకీయ పార్టీలు దూరంగా ఉండాలి. మీకున్న గైడ్ లైన్స్ ఏంటి సార్? పార్టీ నుంచి ఈ విపత్తు సమయంలో మీకున్న గైడ్ లైన్స్ ఏంటి? పార్టీ నుంచి అసలుకి ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయాలన్నారు, ఎలాంటి కార్యక్రమాలు శ్రీకారం చుట్టమన్నారు? గైడ్ లైన్స్ ఏంటి అసలు? మాకున్న గైడ్ లైన్స్ ఏంటంటే, ఈ పార్టీలో రాజకీయమైనటువంటి వ్యాఖ్యానాలు కానీ విమర్శలు కానీ చేయొద్దనేది ఒక గైడ్ లైన్ అండి. తర్వాత ఎక్కడైతే ప్రజలు సఫర్ అవుతున్నారు వాళ్ళకి సహాయం చేయమని జనసేవ అనే కార్యక్రమాన్ని అధ్యక్షుల వారు రూపకల్పన చేశారు. అలాగే కొన్ని విషయాలు, ఉదాహరణకి మీకు గుజరాత్లో శ్రీకాకుళం జిల్లా నుంచి మత్స్య కార్మికులు 4,000 మంది అక్కడ ఇరుక్కుపోతే వాళ్ళు నా దృష్టికి తేగానే వెంటనే నేను అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్ళడం, వారు ఇమీడియట్ గా గుజరాత్ మినిస్టర్లతో మాట్లాడి వాళ్ళందరికీ అక్కడ ఆహారం అన్ని కూడా ఏర్పాటు చేయడం. అంటే పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజల సమస్యలకి అనుసంధానం చేశారు మా అధ్యక్షుల వారు, రూపకల్పన చేశారు. అలాగే ఇంకేదైనా సరే గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఉండేటట్టయితే ఆయన దృష్టికి మేము తీసుకెళ్లేటట్టయితే ఆయన గవర్నమెంట్కి సజెషన్స్ ఇవ్వడానికి ఆ రకంగా చేశాము తప్ప మేము రాజకీయ పరంగా ఏ రకమైనటువంటి యాక్టివిటీస్ మేము చేయట్లేదండి. ఎక్కడైతే ట్రాఫిక్ పోలీసులకు కానీ, ఎక్కడైతే పేదవాళ్ళకి కానీ చాలా నీడీ పీపుల్ అలమటిస్తున్నారు వాళ్ళకి జన సైనికులు అందరూ కూడా తలా ఒక 500 100 రూపాయలు వేసుకుని వాళ్ళకి అందరూ కలిసి సాయం చేయడం, ఇలాంటి కార్యక్రమాల్లోనే మా పార్టీ ఉన్నదండి. అది అధ్యక్షుల వారి సూచనల మేరకు. మే 3తో లాక్డౌన్ ముగియనుంది సార్. అంటే ఈ లాక్డౌన్ పొడిగించే అవకాశం ఉందంటారా, లేదంటే యథావిధిగా లాక్డౌన్ ఆంక్షలు తొలగిస్తారంటారా? అంటే నేనేమని ఊహిస్తున్నాను అంటే లాక్డౌన్ పొడిగించరు, తొలగించరు, పార్షియల్ లిఫ్ట్మెంట్ జరుగుతుందని అనుకుంటున్నానండి. ఎక్కడైతే రెడ్ జోన్ ఏరియాస్ ఉన్నాయో క్లస్టర్స్ కింద డివైడ్ చేశారో
అక్కడ లాక్డౌన్ కంటిన్యూ చేస్తూ ఎక్కడైతే ఫ్రీగా ఉందో అక్కడ కొన్ని నిబంధనలతో కూడినటువంటి ఎత్తివేత కార్యక్రమం చేస్తారు. యాక్టివిటీస్ని మళ్ళీ సాధారణ స్థితికి తీసుకురావడానికి కోసం తొలిమెట్టు ఫస్ట్ ఫేజ్ ఒకటి, ఇది ఒక్కసారి లిఫ్ట్ చేయడానికి వీల్లేదు సార్, ఫేజ్డ్ మేనర్గా రావాలి. కాబట్టి మొదటి దశ ప్రారంభిస్తారన్నది నేను ఊహిస్తున్నాను. విశాఖపట్నంలో పరిస్థితి ఎలా ఉంది సార్? విశాఖపట్నం అయితే ఇట్ ఈజ్ అండర్ కంట్రోల్ అండి. బేసికల్గా ఏంటంటే 23 మొన్నటి వరకు 20 ఉండేవి, చాలా రోజుల వరకు లేవు. ఈ మధ్యనే 3 అక్కడ వచ్చింది కాబట్టి పెద్ద ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. విశాఖపట్నంలో ఇలా ఉండడానికి కూడా కారణం ఏంటంటే ఇక్కడ మెడికల్ ఫెసిలిటీ ఎక్కువ ఉంటుందండి, డాక్టర్స్ ఎక్కువ ఉన్నారు, మంచి హాస్పిటల్స్ ఉన్నాయి ఇక్కడ. సో అందుకే ఎవరో మొన్న ఒక రాజకీయ విమర్శ కూడా చేశారు, విశాఖపట్నంలో 1200 మంది డాక్టర్లు అయితే గుంటూరులో 100 మంది ఏంటి అని అన్నారు. అంటే ఇక్కడ ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్, మీకు మెడికల్ జోన్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏర్పాటు చేయడం, హాస్పిటల్స్ ఎక్కువ రావడం, మెడికల్ హబ్గా తయారైందండి విశాఖపట్నం. దాని ప్రభావం ఇప్పుడు ఉంటుంది కదండి న్యాచురల్గా. దానివల్ల ప్రస్తుత పరిస్థితి అయితే అదుపులో ఉందండి విశాఖపట్నం. థ్యాంక్ యూ సార్. స్టే హోమ్ స్టే సేఫ్ అనే స్లోగన్ దాన్ని ఎవరు పాటించడం లేదు సార్. మీరు ఒక్కసారి ఆ విధంగా పిలుపునిస్తారేమైనా ప్రజలకు, అంటే కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి స్టే హోమ్ స్టే సేఫ్ అనే స్లోగన్ ని ఒకసారి నేను మీ ద్వారా ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను కోరుకునేది ఏమిటి అంటే, ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుంది కరోనా మీద పోరాటం చేయడానికి. మన దగ్గర ఆయుధాలు లేవు, మన దగ్గర ఉన్నటువంటి అత్యంత అధునాతన ఆయుధం ఏమిటి అంటే మన ఇళ్ల వద్దే ఉండండి, కరోనాని తరిమి కొట్టండి. ఇది మనందరం కూడా పాటిద్దాం, సామాజిక దూరాన్ని పాటిద్దాం, కరోనా మహమ్మారి మీద యుద్ధంలో మనం ఖచ్చితంగా విజయం సాధిద్దామని మీ ద్వారా పిలుపునిస్తున్నాను ప్రజలందరూ. థ్యాంక్ యూ నాగరాజు. నా పేరు స్వాతి లక్రా. For more videos, subscribe to iDream. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Do subscribe iDream Media. నేను మీ జయప్రకాష్ నారాయణని. మీరు చూస్తున్నారు iDream న్యూస్ని. Please subscribe to iDream. For more videos, subscribe iDream. మరిన్ని వీడియోల కోసం iDreamని సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.